Yeah, hi all, good evening. Yeah, am I audible? Can you please confirm through chat? Good evening, everyone. Yeah, hi all, good evening. Am I audible? Can you please drop a message? I am seeing your chat. Rajkumar AK. Yes, thank you. Thanks for confirming. Okay, let me try to share my screen. Fine, thanks for joining, guys. This is the third session of Linux. This is the third session of Linux. Okay, fine. In previous class, we discussed about డెమోలో ఏ టూల్స్ కవర్ చేస్తామని డిస్కస్ చేసాం. డే వన్లో మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, గిట్ బ్యాష్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అటువంటి పాయింట్స్ మనం డిస్కస్ చేసి ఈసీ2 ఇన్స్టెన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూసాం. డే టూలో నిన్న క్లాస్లో మనం డైరెక్టరీ స్ట్రక్చర్, లైనెక్స్ అంటే ఏంటి, లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఏముంటాయి, లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసాం. అలానే ఫ్యూ బేసిక్ కమాండ్స్ గురించి మనం నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాం గైస్. ఫ్యూ బేసిక్ కమాండ్స్. ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ దోస్ కమాండ్స్, ప్లీజ్ లెట్ మీ నో. Everyone practiced those commands, please let me know. Drop a message. Everyone practiced those commands. Yes, right. ఓకే, ఫైన్. అలానే మీరు ఈ సెషన్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ జాయిన్ అయి ఉంటే కేకే ఫండ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లో మీకు ఫ్రీ సెషన్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేసి ఉంటాను గైస్. ఓకే, దిస్ ఈస్ ద జూన్ బ్యాచ్, రైట్? జూన్ 28th డెమో స్టార్ట్ అయింది. ఇక్కడే వీడియోస్ అన్నీ ఉంటాయి గైస్. అలానే మీరు ఫస్ట్ టైం కానీ మీరు ఈ కాల్ జాయిన్ అయి ఉంటే, ఫస్ట్ టైం కానీ మీరు ఈ సెషన్ కానీ జాయిన్ అయి ఉంటే, నేను ఇప్పుడు ఇస్తున్నటువంటి వాట్సాప్ కమ్యూనిటీ లింక్, ఈ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు బ్యాచ్ అప్డేట్స్ అన్నీ అక్కడే వస్తుంటాయి. దిస్ ఇస్ ద థర్డ్ సెషన్. దిస్ ఇస్ ద థర్డ్ సెషన్. ఓకే, ఫైన్. నిన్న క్లాస్లో మనం ఫ్యూ బేసిక్ కమాండ్స్ డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి కమాండ్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి కమాండ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 1 సెకండ్, లెట్ మీ స్క్రోల్. ఫైన్. ఓకే, ఈరోజు మెయిన్గా మనం ఫోకస్ చేస్తున్నటువంటి కమాండ్స్ లిస్ట్ ఏంటంటే, ఫస్ట్ బ్రీఫ్గా నేను ఏ కమాండ్స్ మనం ఈరోజు డిస్కస్ చేస్తాం అనేది మీకు 1 or 2 minutesలో జస్ట్ కమాండ్ లిస్ట్ ఇస్తాను. దాని తర్వాత 1 by 1 విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ దట్ గైస్. ఫస్ట్ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ ఎల్ఎస్ కమాండ్. ఓకే, ఎల్ఎస్ కమాండ్ మనం డిస్కస్ చేసిన తర్వాత ఒక ఫైల్ లేక డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, విఏ ఎడిటర్, విమ్ ఎడిటర్, నానో ఎడిటర్, ఇలా మల్టిపుల్ ఎడిటర్స్ ఉంటాయి. ఈరోజు క్లాస్లో కొన్ని ఆప్షన్స్ విఏ ఎడిటర్ చెప్తాను. నెక్స్ట్ విల్ ట్రై టు డిస్కస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్, రెగ్యులర్గా మనం యూస్ చేస్తున్నటువంటి కమాండ్, క్యాట్ అనేటువంటి కమాండ్ గురించి డిస్కస్ చేస్తాను. ఆఫ్టర్ దెన్ క్యాట్ కమాండ్ కంప్లీట్ అయిన తర్వాత విల్ ట్రై టు డిస్కస్ స్మాల్ కమాండ్, దట్ ఈస్ స్టాక్ అనేటువంటి కమాండ్ గురించి డిస్కస్ చేస్తాను లైనెక్స్లో. ఆఫ్టర్ దెన్ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ సిపి కమాండ్. ఆఫ్టర్ దెన్ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ మూవ్ కమాండ్ ఇన్ లైనెక్స్. ఇవన్నీ బేసిక్ కమాండ్స్ గైస్. అండ్ ఆఫ్టర్ దెన్ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ టైల్ అనేటువంటి కమాండ్ గురించి డిస్కస్ చేస్తాను. ఆఫ్టర్ దెన్ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ హెడ్ అనేటువంటి కమాండ్ గురించి కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, బ్రీఫ్గా సార్ట్ అనేటువంటి కమాండ్ కూడా డిస్కస్ చేస్తాం. సార్ట్ అనేటువంటి కమాండ్ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఆఫ్టర్ దెన్ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ గ్రెప్ కమాండ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రెప్ అనేటువంటి కమాండ్ గురించి డిస్కస్ చేస్తాం. వర్డ్ కౌంట్, డబ్ల్యూసీ అనేటువంటి కమాండ్ గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ అవర్ టుడే అజెండా. ఓకే, దిస్ ఈజ్ అవర్ టుడే అజెండా. ఓకే, ఫైన్, ఆల్ రైట్. ఓకే, ప్రతి ఒక్కరు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే, ఓకే, ఎవరైతే కోర్సు రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు సపరేట్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటుంది. ఆ గ్రూప్లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డౌట్స్ని పోస్ట్ చేయొచ్చు. లేదు నాకు 1-to-1 పోస్ట్ చేసినా కానీ నో ప్రాబ్లం, విల్ ట్రై టు రిప్లై ఫర్ దట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ అలానే మీకు రెగ్యులర్గా బ్లాగ్ సైట్ యాక్సెస్ వచ్చి ఉంటుంది. ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్కి బ్లాగ్ సైట్ యాక్సెస్ వచ్చి ఉంటుంది. ఇక్కడ నీట్గా ఆర్టికల్స్ ఉంటాయి గైస్. ఇఫ్ ఇక్కడ టూల్స్ మీదకి వెళ్ళారంటే లైనెక్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎస్, మీరు ఈరోజు నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో దానికి సంబంధించి నీట్గా డాక్యుమెంటేషన్ విత్ స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉంటుంది. డాక్యుమెంటేషన్ విత్ స్క్రీన్ షాట్స్ ఇక్కడ నీట్గా పర్మిషన్స్కి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇవి రేపు క్లాస్లో వస్తాయి. ఇక్కడ నీట్గా డాక్యుమెంటేషన్ ఉంటుంది.
అలానే మీరు ఆల్రెడీ జాబ్స్ ట్రయల్స్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ అయితే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అని చెప్పాం కాబట్టి మా సైడ్ నుంచి నౌకరీ లింక్డ్ఇన్లో మనకి తెలిసినటువంటి మేము సెర్చ్ చేస్తున్నప్పుడు మాకు ఫైండ్ అవుట్ చేసినటువంటి జాబ్స్ని జాబ్ పోర్టల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. రిజిస్టర్ అయిన వాళ్ళకి మీకు యాక్సెస్ ఆల్రెడీ మెయిల్కి వచ్చి ఉంటుంది. యాక్సెస్ రాకపోతే మీరు పేమెంట్ చేసినటువంటి సపరేట్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ B10తో స్టార్ట్ అయి ఉంటుంది. ఆ గ్రూప్లో అడ్మిన్ నిరంజన్ ఉంటాడు. నిరంజన్ మీకు ఈ సైట్ యాక్సెస్ వచ్చే విధంగా మీకు హెల్ప్ చేస్తాడు. ఓకే, ఫైన్, దట్స్ ఇట్. Okay, let me try to log into my AWS account. Let me try to log into my AWS account. Let me go to AWS. ఎందుకంటే డైలీ మనం ఇన్స్టెన్స్ ఏడబ్ల్యూఎస్లోనే లాంచ్ చేసి అక్కడి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి లెట్ మీ ట్రై టు సైన్ ఇన్. ఆల్రెడీ నేను లాగిన్ అయిపోయి ఉన్నాను. ఓకే, నో ప్రాబ్లం, ఫైన్. లెట్ మీ గో బ్యాక్ టు EC2. లెట్ మీ గో బ్యాక్ టు EC2. సెర్చ్లో మీరు EC2 కొట్టినా కానీ ఓకే. లెట్ మీ క్లిక్ ఆన్ ఇన్స్టెన్సెస్. లెట్ మీ క్లిక్ ఆన్ ఇన్స్టెన్సెస్. ఓకే, నిన్న నేను క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇన్స్టెన్స్ లాంచ్ చేశాం గైస్. ఈ ఇన్స్టెన్స్ మనం లాంచ్ చేసాం. ఇది స్టాప్డ్ స్టేట్లో ఉంది. ఈ ఇన్స్టెన్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేశానంటే క్లాస్ ఎండింగ్లో ఇక్కడ స్టాప్ ఇన్స్టెన్స్ డిసేబుల్ అయ్యింది. అది రన్నింగ్లో ఉంటే మీకు ఇది ఎనేబుల్ అవుతుంది. ఈ ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకొని నేను నిన్న స్టాప్ చేశాను. ఓకే, క్లాస్ మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత స్టాప్ చేయండి. కంప్లీట్గా మీరు ఒక 3 to 4 days మీరు ఇంకా ప్రాక్టీస్ చేయడం లేదనుకున్నప్పుడు టర్మినేట్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ ఇన్స్టెన్స్ని స్టార్ట్ చేయాలి. లెట్ మీ ట్రై టు స్టార్ట్ అన్ ఇన్స్టెన్స్. ఎస్, ఇన్స్టెన్స్ ఈ స్టార్ట్. Instance is started. Let me try to refresh. My instance is running state. Let me select my instance, click on connect, go to SSH client, select this. Okay, let me go back to my git bash. Already I'm in a downloads folder. You know how to open the git bash and all. Previous class lo cheppuntanu. Already I'm in a downloads folder. Fine. Let me try to paste my SSH, enter. Okay, let me try the confirmation. Type the SSH. Yes, I connected. Let me clear the screen. ఓకే, నిన్న మనం ఏదైతే కమాండ్స్ మనం డిస్కస్ చేసామో ఫ్యూ కమాండ్స్, అది బేసిక్ కమాండ్స్ డిస్కస్ చేసాం. ఈ కమాండ్స్ అన్నిటి గురించి మనం నిన్న క్లాస్లో బ్రీఫ్గా డిస్కస్ చేసాం. ఓకే, నిన్న క్లాస్లో డిస్కస్ చేసినటువంటి కమాండ్స్, ఈ కమాండ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, అంటే నేను నిన్న క్లాస్లో టైప్ చేసినటువంటి కమాండ్స్ అన్ని మీకు రెఫరెన్స్ కోసం నేను గిట్హబ్లో Day 2లో డిస్కస్ చేశాం కదా. ఇక్కడ ఈ టెక్స్ట్ ఫార్మాట్లో క్రియేట్ ఎ న్యూ ఫైల్. ఓకే, క్లాస్ లైవ్ కమాండ్స్ .text. లీవ్ ఇట్ అబౌట్ దిస్ గిట్హబ్ గైస్. ఈ గిట్హబ్లో మీరు ఎలా ఫైల్స్ని క్రియేట్ చేయాలి దీని గురించి మీకు 1 week కంప్లీట్ సెషన్ ఉంటుంది. లైనక్స్ తర్వాత ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసేది గిట్హబ్ ఫస్ట్ టూల్. ఫైన్, ఇక్కడ అప్డేట్ చేసేసాను నోట్స్. ఈరోజు నోట్స్ కూడా మీకు ఇక్కడ కమాండ్స్ అప్డేట్ అయి ఉంటాయి. ఫైన్, ఇప్పుడు మన సర్వర్కి నేను కనెక్ట్ అయిన తర్వాత క్లియర్ చేయాలంటే స్క్రీన్ క్లియర్ అనేటువంటి కమాండ్ని మనం హిట్ చేసాం. ఇప్పుడు మన స్క్రీన్లో అంటే మన ప్రజెంట్ లొకేషన్ ఎక్కడైతే ఉన్నానో ఈ లొకేషన్లో ఏ ఫైల్స్ డైరెక్టరీస్ ఉన్నాయో చూడాలనంటే ఎల్ఎస్ కమాండ్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎంటీ ఫైల్స్ కొన్ని ఎంటీ ఫైల్స్ మనం క్రియేట్ చేయాలి అనంటే టచ్, ఓకే, ఫైల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ demo.txt, ఓకే, jenkins.py అనేటువంటి ఫైలు లేదు. ఓకే, మానిటర్, ఓకే, monday.java అనేటువంటి ఫైలు. ఇలా మీరు మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే మనం టచ్ అనేటువంటి కమాండ్ యూస్ చేస్తాం. ఒక ఫైల్ని క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ కమాండ్స్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. మనం ఈవెన్ క్యాట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, VI ద్వారా క్రియేట్ చేయొచ్చు, విమ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, నానో ద్వారా క్రియేట్ చేయొచ్చు. టచ్ ద్వారా మీరు ఫైల్ని క్రియేట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మీకు ఒక 3 ఫైల్స్ క్రియేట్ అవుతాయి గైస్. ఒకటి demo.txt ఫైలు, అనదర్ jenkins.python ఫైలు, monday.java ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఇలా మీకు 3 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఆల్ 3 ఫైల్స్ ఆర్ ఎంటీ ఫైల్స్. ఎంటర్ కొట్టారంటే ఇక్కడ మీరు మళ్ళీ LS కొట్టారంటే మీకు మీ ప్రజెంట్ లొకేషన్లో ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపించేటన్ని డైరెక్టరీస్, వైట్ కలర్లో కనిపించేటన్ని మీకు ఫైల్స్, ఓకే, ఫైన్. జస్ట్ డేట్ కమాండ్, జస్ట్ డేట్ అనేది మీకు తర్వాత కూడా చెప్తాను. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, డేట్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద లైవ్ సెషన్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఫైన్, ఇప్పుడు LS అని కొడితే నాకు చూపిస్తున్నాయి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. అలా కాకుండా మనకి లాంగ్ లిస్ట్ ఫార్మెట్లో అంటే LS అనేటువంటి కమాండ్ దేనికి యూస్ చేస్తామంటే ప్రజెంట్ లొకేషన్లో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం చూడడానికి మనం LS కమాండ్ని హిట్ చేసాం. లాంగ్ లిస్టింగ్ ఫార్మెట్లో మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే LS ఇచ్చేసి -L ఇవ్వండి. LS ఇచ్చేసి మీరు -L అని ఇచ్చారంటే డీటెయిల్డ్ ఫార్మెట్లో వస్తుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్లో స్టార్టింగ్లో D అని ఉందంటే దిస్ ఈస్ ద డైరెక్టరీ. ఓకే, స్టార్టింగ్లో D అని ఉందంటే దిస్ ఇస్ ద డైరెక్టరీ, -అని ఉందంటే దిస్ ఇస్ ద ఫైల్. దట్ ఈస్ ద ఇండికేషన్ గైస్. చూడండి,
మీకు రేపు క్లాస్లో ఈ యూజర్ మేనేజ్మెంట్ సారీ పర్మిషన్స్ గురించి చెప్పేటప్పుడు ఈ పార్ట్ నేను ఏదైతే హైలైట్ చేశానో రీడ్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ అంటే ఏంటి, వీటి గురించి మీకు రేపు క్లాస్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు డిఎన్ అంటే ఇండికేషన్ ఏంటి? ఓకే, దిస్ ఇస్ ద డైరెక్టరీ. డిఎన్ అంటే ఇండికేషన్, దిస్ ఇస్ ద డైరెక్టరీ. ఐఫోన్ అంటే ఇండికేషన్ ఏంటి? ఫైల్ అని గుర్తుపెట్టుకోండి. ఒక లాంగ్ లిస్టింగ్ ఫార్మేట్లో, ఒక లాంగ్ లిస్ట్ ఫార్మేట్లో ఎల్ఎస్ ఐఫోన్ ఎలా ఇచ్చారంటే లాంగ్ లిస్ట్ ఫార్మేట్లో వస్తాయి. నిన్న కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేశాను, ఈ రోజు కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేశాను, నిన్న కొన్ని డైరెక్టరీస్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నిన్న నేను కొన్ని డైరెక్టరీస్ని క్రియేట్ చేశాను. ఇలా మీకు లాంగ్ లిస్ట్ ఫార్మేట్లో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. అలానే ఎల్ఎస్ ఐఫోన్ ఎల్తో పాటు హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ అని అంటే నాకు ప్రజెంట్ డైరెక్టరీలో ఏముందో డేటా డిస్ప్లే అయింది. ప్రజెంట్ ఏ డైరెక్టరీలో ఉందో ఆ డేటా డిస్ప్లే అయింది. లేదు, ఐ వాంట్ టు సీ ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీలో ఏముందో చూడాలనుకుంటే ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ ల్యాప్టాప్ స్పేస్ ఇచ్చి ల్యాప్టాప్ అని ఇస్తే ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీలో ఏముందో మీకు చూపిస్తాను చూడండి. ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీలో డెల్ అనేటువంటి డైరెక్టరీ ఉంది, ఓన్లీ ఒక డైరెక్టరీ మాత్రమే ఉంది. చూడండి, ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ నువ్వు స్పెసిఫిక్ డైరెక్టరీలో ఏముందో చూడాలని అన్నా కానీ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ బిన్ డైరెక్టరీలో ఏముందో చూడాలనుకుంటున్నా. ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఆర్టీహెచ్ బిన్ డైరెక్టరీలో ఏముంటుంది జనరల్గా? ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ బిన్ డైరెక్టరీలో జనరల్గా ఏముంటుంది? వాట్ ఇన్ఫర్మేషన్ ఇట్ కంటైన్స్ ఇన్సైడ్ ద బిన్ డైరెక్టరీ. నేను లైనక్స్ చెప్పేటప్పుడు డైరెక్టరీ స్ట్రక్చర్ చెప్పాను. బిన్ అనేటువంటి డైరెక్టరీలో ఏముంటుంది? మీరు క్లాస్కి వచ్చేటప్పుడు జస్ట్ రివైజ్ చేసుకురావాలి. ఆల్ కమాండ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లెట్ మీ గో టు బిన్ డైరెక్టరీ. బిన్ డైరెక్టరీలో ఏముందో చూడాలి. నేను ఇక్కడి నుంచే, నేను ఎక్కడైతే ఏ లొకేషన్లో అయితే ఉన్నానో ఆ లొకేషన్లోనే బిన్ అనేటువంటి డైరెక్టరీలో ఏముందో చూడాలి. చూడండి, ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ బిన్ అని ఇచ్చారంటే బిన్ డైరెక్టరీలో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే అయింది. చూడండి, ఇక్కడ ఇవన్నీ కమాండ్స్ ఉన్నాయి. చూడండి, యూమాస్క్ కమాండ్, రేపు క్లాస్లో యూమాస్క్ వస్తుంది. ఓకే, ఇలానే ఇక్కడ ఎన్నో కమాండ్స్ ఉన్నాయి. చూడండి, ఎన్ని కమాండ్స్. దిస్ ఆర్ ఆల్ ద కమాండ్స్ బిన్ డైరెక్టరీలో ఉన్నాయి. మీకు దిస్ ఆర్ ఆల్ ద లైనక్స్ కమాండ్స్. ఓకే, కమాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం బిన్ డైరెక్టరీలో ఉంది. ఓకే, ఐఫోన్ అంటే మీకు తెలుసు ఫైల్ అనేసి. ఇక్కడ మీకు 49056 30056 ఇలా ఉంది. వాట్ ఈస్ దిస్ మీనింగ్ అంటే ఏంటి? బై సెయింగ్ దిస్ నెంబర్ యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై సైజు. అది డైరెక్టరీ కానీ ఒక ఫైల్కి ఎంత సైజు ఉందనేది ఇండికేషన్. 45064 అంటే యూ కాంట్ ఐడెంటిఫై దట్. మీరు దాన్ని డైరెక్ట్గా చూసి 45064 అంటే యూ కాంట్ ఐడెంటిఫై దట్ ఏంటి అనేసి. ఇప్పుడు మీరు ఒక హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో, అంటే ఇక్కడ వచ్చేటువంటి మెమరీ సైజ్ ఉంది కదా, అది మనకు ఒక హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో, అంటే కేబీస్లో లేదు ఎంబీలో ఉంటే ఎంబీలో, అది హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో మనకి డిస్ప్లే అవ్వాలంటే ఇలా నెంబరింగ్ కాకుండా, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. అదే బిన్ డైరెక్టరీలో చూడండి, అప్పారో యూస్ చేయండి. అప్పారో యూస్ చేస్తే అదే బిన్ డైరెక్టరీలో ఐ వాంట్ టు డిస్ప్లే ద డేటా ఇన్ హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్. అందుకని నేను హెచ్ అనేటువంటి ఆప్షన్ యూస్ చేశాను. వాట్ ఈస్ ద ఆప్షన్ ఐ యూస్డ్? హెచ్ అనేటువంటి ఆప్షన్ని యూస్ చేశాను. ఎంటర్. ఆర్ ఏబుల్ టు సీ నవ్ ఇట్ ఈస్ షోయింగ్ హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ 13 MB, 5.5 MB, 36 KB, 2.2 KB. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్? 11 KB డేటా. ఆర్ ఏబుల్ టు సీ? ఒక హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో మనకి ఒక డేటా రావాలి అని అంటే నాట్ ఓన్లీ బిన్ డైరెక్టరీ, ఏ డైరెక్టరీలో ఉన్నటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ని మీరు డిస్ప్లే చేసేటప్పుడు హెచ్ అనేటువంటి ఆప్షన్ కానీ యూస్ చేశారంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో మీకు ఆ మెమరీ సైజు కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. అలానే మనకి రివర్స్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలంటే ఆర్ అనేటువంటి ఆప్షన్ని యూస్ చేయాలి. రివర్స్ ఆర్డర్లో బేస్డ్ ఆన్ ద టైం స్టాంప్ ఆల్సో రివర్స్ ఆర్డర్లో మీరు రీసెంట్గా ఏదైతే క్రియేట్ చేసి ఉంటారో ఆర్ అనేటువంటి రివర్స్ ఆర్డర్లో మనం డిస్ప్లే చేయాలంటే ఆర్ అనేటువంటి ఆప్షన్ యూస్ చేయాలి. ఓకే, అలానే టేబులర్ ఫార్మేట్లో, ఓకే, టీ అంటే ఇట్స్ మై బ్యాడ్, టైం ఫార్మేట్లో టైంని బేస్ చేసుకొని మాడిఫై చేసింది. చూడండి, టీ అనేటువంటి ఆప్షన్ యూస్ చేస్తే టైంని బేస్ చేసుకొని ఆ డైరెక్టరీలో ఏవైతే మాడిఫై చేస్తుంటో అవి మీకు సార్టెడ్ ఆర్డర్లో వస్తాయి. చూడండి, ఇప్పుడు మీరు డేట్ అండ్ టైం చూడండి. ఒక మే 21 చూడండి, ఇంకా స్క్రోల్ అప్ చేస్తే చూడండి April 8 ఒక అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అయినాయి. చూసారా? ఫైల్స్ అన్ని ఒక అసెండింగ్ ఆర్డర్లో మీకు ఫైల్స్ అన్ని డిస్ప్లే అయినాయి. ఇది ఎలా డిస్ప్లే అయింది? బికాస్ ఆఫ్ ఆర్ రివర్స్ సార్టింగ్. అలానే టీ అంటే టేబులర్ ఫార్మేట్ కాకుండా టైంని బేస్ చేసుకొని, టీ అంటే మీనింగ్ టైంని బేస్ చేసుకొని సార్ట్ చేయమని, టైంని బేస్ చేసుకొని నాకు డేటాని సార్ట్ చేసి ఇవ్వండి. ఒక ఫైల్లో, ఒక డైరెక్టరీలో 100 ఫైల్స్ ఉన్నాయి. 100 ఫైల్స్ మొత్తాన్ని ఒక టైంని బేస్ చేసుకొని మనం లిస్ట్ చేయాలంటే టీ అనేటువంటి ఆప్షన్ యూస్ చేయాలి. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఐ డోంట్ వాంట్ టు చెక్ ఇన్ బిన్ డైరెక్టరీ. మన డైరెక్టరీలో ఎందుకు నేను చెక్ చేయలేదు? ప్రజెంట్ లొకేషన్లో నీ కమాండ్ డైరెక్ట్గా రన్ చేస్తే వస్తుంది కదా. ఇక్కడ ఎందుకు చెక్ చేయలేదంటే ఈ ఫైల్లో అంత స్పేస్ లేదు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు అని నేను బిన్ డైరెక్టరీ తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పాను. చూడండి, ఇప్పుడు ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఆర్టీహెచ్ రెగ్యులర్గా మనం ఈ కమాండ్ హిట్ చేస్తుంటాం గైస్.
ఓకే, ఈ కమాండ్ ఈ ఆప్షన్సే పాస్ చేస్తాం. ls ఐఫన్ lrth, ls ఐఫన్ lrth అంటే లాంగ్ లిస్టింగ్ రివర్స్ బేస్డ్ ఆన్ ద టైం హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో నాకు అవుట్పుట్ కావాలి అని. హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో నాకు అవుట్పుట్ కావాలి అనేసి. ఇక్కడ ఎక్కువ డేటా లేదు కాబట్టి మీకు కేబీ బైట్స్లోనే చూపిస్తుంది ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే ఫైన్. ఇవన్నీ జీరో ఎందుకు చూపిస్తుందంటే ఎంటీ ఫైల్స్, దీంట్లో ఎటువంటి డేటా లేదు. ఈ ఫైల్స్లో ఎటువంటి డేటా లేదు, ఎంటీ ఫైల్స్ అవి. ఫైన్. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ మోర్ ఫైల్, టచ్ demo.txt. ఈజ్ ఇట్ గోయింగ్ టు క్రియేట్ demo.txt? నో. ఎందుకని? ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఎంటర్ కొట్టారంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. బ్యాక్గ్రౌండ్లో జస్ట్ టైం స్టాంప్ అప్డేట్ అవుతుంది గైస్. ఇఫ్ యూ గోన్ సి ls-lrth ప్రజెంట్ టైం అప్డేట్ అయింది చూసారా? ఇంతకుముందు ఎంత ఉన్నది? 1410. అంటే న్యూ ఫైల్ క్రియేట్ అవ్వదు కానీ ఎగ్జిస్టింగ్ టైం స్టాంప్ చేంజ్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫైల్ని కానీ మీరు క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ టైం స్టాంప్ అప్డేట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ దిస్ ఈస్ ద యూటీసీ ఫార్మాట్ టైం, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ద టైం ఆల్సో. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు ఒక ఫైలు డైరెక్టరీ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఈ ఫైల్ ఉందని ఎలా ఐడెంటిఫై చేస్తుంది? దిస్ ఈస్ ద ఫైల్. ఎలా ఐడెంటిఫై చేస్తున్నా? మీరు ఐఫోన్ చూస్తాను మీరు చెప్పొచ్చు దిస్ ఈస్ ద డైరెక్టరీ. ఎందుకని? డి అనేటువంటి ఆప్షన్ ఇండికేషన్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఫైల్కి డైరెక్టరీకి బ్యాక్గ్రౌండ్లో ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది గైస్. అదే ఐనోడ్ నెంబర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టర్ము. ఓకే, మీరు ఏదైనా స్క్రిప్ట్స్ రాసేటప్పుడు హెల్ప్ అవుతుంది. ప్రతి ఫైల్కి డైరెక్టరీకి, ఓకే, ప్రతి ఫైల్కి డైరెక్టరీకి బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఓకే, మెమరీ లొకేషన్ కోసం ఐనోడ్ అనేటువంటి దీని గురించి ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్ సైన్స్లో మీరు ఓఎస్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్. ఆ సబ్జెక్ట్ గురించి మీకు కానీ బాగా తెలిస్తే దీని గురించి మీకు అర్థమవుతుంది. ఐనోడ్ అనేటువంటి నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఐనోడ్ అనేటువంటి నెంబర్ని మీరు చూడాలంటే ls-lrthతో పాటు ఏ అనేటువంటి ఆప్షన్ని పాస్ చేయాలి. ఆప్షన్ ఏంటి? సారీ, ఇట్స్ మై బ్యాడ్. ఐ అనేటువంటి ఆప్షన్ని పాస్ చేయాలి. ఆప్షన్ ఏంటి? ఐ అనేటువంటి ఆప్షన్ని పాస్ చేయాలి. ఐ అనేటువంటి ఆప్షన్ని మనం పాస్ చేయాలి. మీరు ఎంటర్ కొట్టారంటే బ్యాక్గ్రౌండ్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ డైరెక్టరీకి ఒక నెంబర్ అసైన్ అయింది, ఈ డైరెక్టరీకి ఒక నెంబర్ ఉంది, అలానే ఈ ఫైల్కి ఒక నెంబర్ అసైన్ అయింది. అంటే ఒక యూనిక్ నెంబర్ మనకి బ్యాక్గ్రౌండ్లో ఐనోడ్ నెంబర్ ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఏదైనా స్క్రిప్ట్స్ రాసేటప్పుడు అటువంటిప్పుడు ఆ ఫైల్కి సంబంధించినటువంటి ఐనోడ్ ఇన్ఫర్మేషన్ కావాలనంటే అప్పుడు మీరు ఐ అనేటువంటి ఆప్షన్ని ls కమాండ్తో పాస్ చేశారంటే ఐనోడ్ నెంబర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ కాలంని ఎలా ఫిల్టర్ చేయాలి, సెకండ్ కాలం ఎలా ఫిల్టర్ చేయాలి, ఆక్ అనేటువంటి కమాండ్ వస్తుంది. తర్వాత డిస్కస్ చేస్తాం ఆక్ అనేటువంటి కమాండ్ గురించి. ఫైన్. అలానే లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు నేను ls అని కొడితే ls-lrth అని కొడితే నా లోకల్లో ఉన్నటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ వస్తున్నాయి. ఒక టర్మ్, ఇంపార్టెంట్ టర్మ్, అంటే జస్ట్ టెక్నికల్ టర్మ్ గురించి చెప్తున్నాను. హిడెన్ డైరెక్టరీ ఇన్ ద సెన్స్ ఫోల్డర్ ఆర్ హిడెన్ ఫైల్. ఈ టర్మ్ మీరు ఎక్కడైనా వింటే హిడెన్ ఫైల్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక డైరెక్టరీని, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ డైరెక్టరీ కాల్డ్ ఓకే mkdir ఐఎమ్ క్రియేటింగ్ వన్ డైరెక్టరీ డాట్ పైథాన్. అంటే ఒక డైరెక్టరీ నేమ్ ముందు మీరు ఒక డాట్ కానీ ఇచ్చారంటే అది హిడెన్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫైల్. ఎలా క్రియేట్ చేస్తారు? టచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ టుడే.txt అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నా. స్టార్టింగ్లో డాట్. ఇఫ్ ఎనీ ఫైల్ ఆర్ డైరెక్టరీ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ డాట్. If any file or directory it is starting with dot is called as a hidden file or hidden directory. If any file or directory it is starting with a dot is called as a hidden directory or hidden file. ఇప్పుడు నేను ప్రెసెంట్ లొకేషన్లో ఉన్నాను. ఏవైతే హిడెన్ ఫైల్స్ ఉన్నాయో, హిడెన్ డైరెక్టరీస్ ఉన్నాయో ప్రెసెంట్ లొకేషన్లో నేను చెక్ చేయాలి అని అంటే ls-lrth అనుకుంటే జనరల్గా డిస్ప్లే అవుతున్నాయి మీకు ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. కానీ బై డిఫాల్ట్ .ssh అనేటువంటి డైరెక్టరీ, కొన్ని హిడెన్ డైరెక్టరీస్ ఉంటాయి, డాట్ డిఫాల్ట్ ఉండేటువంటి డైరెక్టరీస్. అవి మీరు చూడాలంటే ls-lrthతో పాటు ఏ అనేటువంటి ఆప్షన్ పాస్ చేయాలి. ఏ అనేటువంటి ఆప్షన్ అంటే ఏంటి మీనింగు? ఆల్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇంక్లూడింగ్ హిడెన్ ఆల్సో.
ఆల్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇంక్లూడింగ్ హిడెన్ ఆల్సో ఐ వాంట్ టు డిస్ప్లే ఎంటర్ ఆర్ ఏబుల్ టు సీ డాట్ అనేటువంటి ఒక డైరెక్టరీ ఉంది, డాట్ ఎస్ఎస్హెచ్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, బ్యాష్ ప్రొఫైల్, మన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. బ్యాష్ లాగౌట్, బ్యాష్ ఆర్సీ అనేటువంటి ఫైల్స్. ఇంతకుముందు ఇవన్నీ ఎందుకు రాలేదు? బికాస్ ఎల్ఎస్ అనేటువంటి కమాండ్తో మీరు ఏ అనేటువంటి ఆప్షన్ పాస్ చేయలేదు కాబట్టి. మీకు కొంచెం క్లారిటీ రావాలంటే లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. లెట్ మీ క్రియేట్ వన్ హిడెన్ ఫైల్. టచ్ డాట్ టుడే డాట్ టీఎక్స్టీ. దిస్ ఈస్ ద హిడెన్ ఫైల్. సారీ, టైప్, ఇట్స్ మై బ్యాడ్. టచ్. ఓకే, today.txt. ఐ క్రియేటెడ్ హిడెన్ ఫైల్ today.txt అనేటువంటి ఫైల్ క్రియేట్ చేశాను. మీరు ఎలా సేవ్ అని ఎలా టీహెచ్ అని కొడితే మీకు ఎందుకు చూపించడం లేదు? వేర్ ఈజ్ మై today.txt ఫైల్? ఇట్ ఈస్ నాట్ షోయింగ్. ఎందుకని? ఇఫ్ ఎనీ ఫైల్ ఆర్ డైరెక్టరీ స్టార్టింగ్ విత్ డాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హిడెన్ ఫైల్. ఇఫ్ ఎనీ ఫైల్ ఆర్ డైరెక్టరీ స్టార్టింగ్ విత్ డాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హిడెన్ ఫైల్. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఎలా సేవ్ అని ఎలా టీహెచ్ అని ఇస్తారో, దాంతోపాటు మీరు ఏ అనేటువంటి ఆప్షన్ పాస్ చేస్తే, ఓకే, మీరు ఏ అనేటువంటి ఆప్షన్ మీరు పాస్ చేస్తే then it will show the hidden file. Are you guys are clear about this ls command? All the options, whatever the options we discussed, are you guys are clear? Please drop a message. I am seeing your chat. Are you guys are clear about ls command? మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే you will get an idea. You will get an idea about ls command. మనం ఎందుకంటే రెగ్యులర్గా నువ్వు ఏ డెవాప్స్ టూల్ యూస్ చేసినా, ఏం యూస్ చేసినా, మనం రెగ్యులర్గా ఈ కమాండ్ గురించి మనం యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి యూ విల్ అండర్స్టాండ్. హోప్ యూ గైస్ ఆర్ క్లియర్ అబౌట్ దిస్ కమాండ్. ఫైన్, లెట్ మీ గో బ్యాక్ టు మై స్క్రీన్. టుడే వీ డిస్కస్డ్ బ్రీఫ్గా ఎల్ఎస్ కమాండ్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఆల్ రైట్, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. నెక్స్ట్ ఈ కమాండ్ ఫస్ట్ టైం మీరు క్లాస్ వినే వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. బట్ మీరు కాన్సన్ట్రేటెడ్గా వింటే అన్ని ఆప్షన్స్ చెప్పను, సర్చ్ కానీ, డిలీట్ కానీ, ఓకే, స్పెసిఫిక్ వర్డ్ సెర్చ్ కానీ అవన్నీ ఆప్షన్ డిస్కస్ చేయను. జస్ట్ విఐ ఎడిటర్ గురించి నేను ఇప్పుడు బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశాను, ఒక ఎంటీ ఫైల్ని క్రియేట్ చేశాను. దిస్ ఈస్ ద టచ్ అనేటువంటి కమాండ్ ద్వారా, విఐ ద్వారా కూడా క్రియేట్ చేసేయచ్చు. టచ్ అనేటువంటి కమాండ్ ద్వారా ఐ క్రియేటెడ్ ఆల్రెడీ ఫైల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ డెమో.txt ఆల్రెడీ ఐ క్రియేటెడ్ డెమో.txt. ఇప్పుడు ఈ ఫైల్ లేక నేను డేటాను తీసుకురావాలి. ఇప్పుడు ఈ ఫైల్లో డేటా ఏముందో చూడాలంటే, డెమో.txtలో డేటా ఏముందో చూడాలంటే యూ కెన్ టైప్ డెమో.txt క్యాట్ కమాండ్ యూస్ చేస్తే డేటాను చూడొచ్చు. ఈ ఫైల్లో ఎటువంటి డేటా లేదని మీకు ఇక్కడ డిస్ప్లే అయింది. ఇప్పుడు ఈ ఫైల్లో నువ్వు ఏదైనా డేటాను ఇన్సర్ట్ చేయాలి అని అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సప్లైన్ ఓపెన్ చేస్తాం. సప్లైన్ ఓపెన్ చేసి ఏదైనా డేటా ఇచ్చేసి, లేదా నోట్ప్యాడ్ ఓపెన్ చేసి, నోట్ప్యాడ్++ ఓపెన్ చేసి డేటా ఇన్సర్ట్ చేసి కంట్రోల్-S కొట్టేసి సేవ్ చేస్తాం. ఇప్పుడు కంట్రోల్-S కొడితే మీరు ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేసుకుంటారు. ఓకే, అలానే మనం లైనెక్స్లో ఒక ఫైల్లో ఒక డేటాను ఇన్సర్ట్ చేయడం మల్టిపుల్ అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి విఐ ఎడిటర్ ద్వారా ఈ ఫైల్లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఫైలు, లేదా అసలు ఫైలే లేకపోతే నో ప్రాబ్లం, విఐ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. విఐ తర్వాత ఫైల్ నేమ్ ఇచ్చారంటే ఫైల్ క్రియేట్ అయిపోద్ది. ఆల్రెడీ ఉన్నటువంటి డెమో.txt ఫైల్లోకి నేను డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? స్టెప్ 1 చూడండి. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ రాస్తాను మీకు, అది అండర్స్టాండింగ్ కోసం. మీరు మళ్ళీ యూట్యూబ్లో మార్నింగ్ 8 o'clock or 9 o'clockకి వీడియో అప్లోడ్ అయిపోద్ది. మళ్ళీ 1 by 1 ఒకసారి మళ్ళీ చూడండి యూట్యూబ్లో. స్టెప్ 1, ఓపెన్ ఏ ఫైల్. ఎలా ఓపెన్ చేస్తాం? విఐ డెమో.txt. 1 second గైస్. ఎస్, డెమో.txt అనేటువంటి ఫైల్ నేమ్ ఇవ్వండి. ఓకే, లెట్ మీ గో టు హియర్ విఐ స్పేస్ డెమో.txt. ఇప్పుడు మీకు ఒక బ్లాక్ స్క్రీన్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఎంటర్ కొట్టారంటే బ్లాక్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు కింద అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ డౌన్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎటువంటి లైన్స్ లేవు, 0 లైన్స్. ఇప్పుడు ఫైల్ ఎంటీ ఫైల్ ఇది. ఎటువంటి బైట్స్ ఆఫ్ డేటా కూడా లేదు. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేస్తానే మనం ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ప్రెస్ ఐ టు గో ఇన్సర్ట్ మోడ్. ప్రెస్ ఐ, కీబోర్డ్లో ఐని ప్రెస్ చేయండి. యు ఆర్ ఇన్ ఇన్సర్ట్ మోడ్, రైట్? ఎస్, యు ఆర్ ఇన్ ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్లో ఉన్నామంటే నువ్వు డేటాను ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలా మౌస్తో ఇలా క్లిక్ చేసి మీరు డేటాను ఇన్సర్ట్ చేయొచ్చు. ఐఎమ్ లర్నింగ్ DevOps. ఓకే, ఆన్లైన్ ట్రైనింగ్. లైక్ దిస్, సమ్ మెసేజ్ I given. Okay, type, no problem. Okay, some message. Okay, you are entering some message. Okay, fine. Okay, you are entering some message. All right. ఇప్పుడు నువ్వు ఏదైతే డేటాను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో, లేదు రైట్ క్లిక్ ఇచ్చి నువ్వు ఆల్రెడీ కాపీ చేసిన డేటాను పేస్ట్ చేస్తానన్నా పేస్ట్ చేయి, లేదు మాన్యువల్గా టైప్ చేస్తానన్నా మాన్యువల్గా టైప్ చేయి, నో ప్రాబ్లం. ఒకసారి నువ్వు డేటాను ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ మోడ్లో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేయాలి.
ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లో నుంచి ఐని ప్రెస్ చేస్తే నువ్వు ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చావు. ఇప్పుడు దీని మళ్ళా టెర్మినల్ మోడ్లోకి రావాలనంటే కీబోర్డ్లో ఎస్కే ప్రెస్ చేయాలి. ఇంతకుముందు మనం టెర్మినల్ మోడ్లో వచ్చాం. ఫస్ట్ మీరు ఫైల్ని ఓపెన్ చేస్తానే టెర్మినల్ మోడ్లో ఉంటారు. మీరు టెర్మినల్ మోడ్కి రావాలంటే కీబోర్డ్లో ఏం ప్రెస్ చేయాలి? ఎస్కేప్ ప్రెస్ చేయాలి. ఎస్కేప్ ప్రెస్ చేయండి. చూసారా, మళ్ళీ టెర్మినల్ మోడ్లోకి వచ్చేసారు. మళ్ళీ ఇన్సర్ట్ మోడ్లోకి రావాలంటే ఐని ప్రెస్ చేయాలి. మళ్ళీ టెర్మినల్ మోడ్లోకి రావాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలి. అంతే. ఇన్సర్ట్ మోడ్లోకి రావాలంటే ఐ ప్రెస్ చేయాలి. టెర్మినల్ మోడ్లోకి రావాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలి. మీరు ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఇప్పుడు టెర్మినల్ మోడ్లోకి వచ్చారు. ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేయాలి కాబట్టి, ఈ ఫైల్ మనం సేవ్ చేయాలి కాబట్టి రైట్ అంటే రైట్ అండ్ క్విట్, సేవ్ చేసి క్విట్ అయిపోమని. కోలన్ ఈ కోలన్ సపరేట్ గైస్. దిస్ ఈస్ డిఫరెంట్. లెట్ మీ టేక్ డిఫరెంట్ కలర్. కోలన్ మీరు సేవ్ చేయాలంటే కోలన్ రైట్ అండ్ క్విట్. ఫోర్స్ క్విట్ చేయాలంటే ఎక్స్క్లమేటరీ సింబల్. ఇంతే సేవ్. ఓకే చూడండి, కోలన్ రైట్ అండ్ క్విట్ ఎప్పుడు చేయాలా? టెర్మినల్ మోడ్లోనే వర్క్ అవుద్ది ఇది. చూడండి, టెర్మినల్ మోడ్లో షిఫ్ట్ పట్టుకొని కోలన్ లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్లో కోలన్ రైట్ క్విట్ ఎక్స్క్లమేటరీ సింబల్ ఫోర్స్ క్విట్ కోసం రైట్ అండ్ క్విట్ ఎంటర్. అంతే, సేవ్ అయిపోయింది డేటా. చూడండి, కావాలని చూడండి, క్యాట్ డెమో.txt. చూసారా డేటా సేవ్ అయిందా లేదా? మళ్ళీ ఇంకొంచెం డేటా ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డేటా కాకుండా ఓకే ఏదో సమ్ డేటాని యాడ్ చేయాలనుకుంటున్నావు. విఐ స్పేస్ మళ్ళీ ఆ ఫైల్ని ఓపెన్ చేయండి, డెమో.txt. ఇప్పుడు ఏ మోడ్లో ఉన్నావు? టెర్మినల్ మోడ్లో ఉన్నావు, ఇన్సర్ట్ మోడ్లో ఉన్నావు? కెన్ యూ డ్రాప్ ద కామెంట్ వేర్ యు ఆర్ నౌ? యు ఆర్ ఇన్ ఏ టెర్మినల్ మోడ్ ఆర్ ఇన్సర్ట్ మోడ్? యు ఆర్ ఇన్ ఏ టెర్మినల్ మోడ్. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? ఐని ప్రెస్ చేయాలా. ప్రెస్ ద ఐ. ఓకే, గో టు ఇన్సర్ట్ మోడ్. మీరు ఏ లైన్కి కావాలనుకుంటే, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఎంటర్ కొట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ సంథింగ్ కేకే డెవాప్స్. ఓకే, ఐఎమ్ టైపింగ్ జావా సమ్ డేటా. ఓకే, ఐఎమ్ టైపింగ్ పైథాన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ డాకర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ క్యూబర్నెటీస్. లైక్ దట్ ఐఎమ్ ఇన్సర్టింగ్ సమ్ డేటాని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ సేవ్ చేయాలంటే ఏం చేయాలా? ఎస్కేప్ టెర్మినల్ మోడ్లోకి రండి. షిఫ్ట్ పట్టుకొని కోలన్ రైట్ క్విట్ ఎక్స్క్లమేటరీ సింబల్. సేవ్ అయిపోయింది డేటా. కావాలంటే చూడండి, క్యాట్ డెమో.txt ఎస్ డేటా ఇస్తే. అండర్స్టూడ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. నేను మళ్ళీ ఏదో సమ్ డేటాని మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. విఐ స్పేస్ డెమో.txt. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి. గో టు ఇన్సర్ట్ మోడ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ట్రైంగ్ టు ఆఫ్టర్ క్యూబర్నెటీస్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ సమ్ డేటా. ఏడబ్ల్యూఎస్ టెరాఫామ్. ఓకే, ఆర్గో సిడి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గో సిడి ఐఎమ్ ఇన్సర్టింగ్ సమ్ డేటా. ఇప్పుడు నేను న్యూగా యాడ్ చేసిన లైన్స్ ఏంటి? ఈ 2 లైన్స్ యాడ్ చేశాను. ఓకే, ఏదైనా మాడిఫికేషన్ చేస్తుంటే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏదైతే ఇన్సర్ట్ చేశానో డేటాని ఐ డోంట్ వాంట్ టు సేవ్ దిస్ డేటా. ఈ డేటా నేను సేవ్ చేయకూడదు అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు నాకు ఏదైతే డేటా ఉందో ఆ డేటానే ఉండాలి. ఐ డోంట్ వాంట్ టు సేవ్ దిస్ డేటా. వాట్ యూ నీడ్ టు డూ? ఎస్కేప్. ఇక్కడ నుంచి టెర్మినల్ మోడ్లో నుంచి ఇన్సర్ట్ మోడ్ నుంచి టెర్మినల్ మోడ్కి రండి. ఎస్కేప్ ప్రెస్ చేశారా? ఓకే, కోలన్ రైట్ అండ్ క్విట్ అని ఇచ్చారంటే డేటా సేవ్ అయిపోద్ది. ఐ డోంట్ వాంట్ టు రైట్, డబ్ల్యూ రిమూవ్ చేసేసేయండి. డబ్ల్యూ రిమూవ్ చేసేసి ఓన్లీ క్విట్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్లో చూడండి, లెఫ్ట్ సైడ్ డౌన్లో ఓన్లీ క్విట్ చేయండి. డేటా సేవ్ కాదు. క్యాట్ డెమో.txt. చూసారా, డేటా సేవ్ కాలేదు. మీరు ఇన్సర్ట్ చేయాలనుకున్నటువంటి డేటా ఇక్కడ ఏమవుద్ది? దిస్ ఈస్ ద రైట్ అంటే డేటాను సేవ్ చేసి క్విట్ అవుతుంది. అలానే మీరు ఓన్లీ వితౌట్ సేవ్ కానీ బయటికి రావాలంటే ఓన్లీ క్విట్. దిస్ ఈజ్ ఓన్లీ క్విట్. క్లియర్ ఎవరీవన్? ఈరోజు క్లాస్లో అట్లీస్ట్ మీరు ఈ ఆప్షన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఓపెన్ దిస్ ఫైల్, దీంట్లోనే ఫైల్స్ని ఒక వర్డ్ని సెర్చ్ చేయడం, లైన్ నెంబర్ని సెట్ చేయడం. ఓకే, కోలన్ సెట్ నెంబర్ అని ఇచ్చేస్తే లైన్ నెంబర్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేశారంటే ఒకటే రోజు మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు అవన్నీ చేయొద్దు. నేను క్లాస్లో ఈ ఆప్షన్స్ ఏదైతే చెప్పానో ఈ రోజుకి ప్రస్తుతానికి మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ అప్కమింగ్ సెషన్లో మళ్ళీ విఐ కమాండ్ రెగ్యులర్ వాడుతుంటాం కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ చెప్పుకుంటూ వెళ్తాను. క్లియర్? ఎవరివన్ క్లియర్ అబౌట్ విఐ కమాండ్? జస్ట్ డేటాని ఇన్సర్ట్ చేయడం, డేటాని సేవ్ చేయడం, బై మిస్టేక్గా మీరు ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేస్తే క్విట్ చేయడం, అంతవరకు మీరు ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ థింగ్స్ ఐ విల్ టేక్ కేర్ లేటర్. హోప్ యూ అండర్స్టూడ్. ఫైన్, let me go back to here. Okay, let me go back to here. Let me type ls command. I have one more file called as a monitor.sh. Okay, let me insert some data. Monitor.sh. Okay, monitor.sh. Go to insert mode. Okay, I'm writing simple some SOP system. ఏదో some data రాస్తున్నాను. ఓకే, సింపుల్ ఒక సమ్ డేటా రాశాను. ఓకే, సమ్ హలో మెసేజ్ రాశాను. ఏదో సమ్ డేటా నీకు నచ్చిన మెసేజ్ రాయండి. ఎస్కేప్ రైట్ అండ్ క్విట్.
ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్న డేటాను చూడాలంటే మానిటర్ డాట్ ఎస్ క్యాట్ అంటే ఈ ఫైల్లో ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటాను డిస్ప్లే చేస్తుంది క్యాట్ కమాండ్. క్యాట్ అనేటువంటి కమాండ్ మల్టిపుల్ కేసెస్లో యూస్ చేస్తాం గైస్. క్యాట్ అనేటువంటి కమాండ్ ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటాని మనం డిస్ప్లే చేయాలంటే ls-lrt ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానిటర్.sh లో ఏ డేటా ఉందో నేను చూడాలంటే క్యాట్ మానిటర్.sh అలానే క్యాట్ ఓకే డెమో.txt లో ఏముందో చూడాలన్నా క్యాట్ కమాండ్. అంటే క్యాట్ అనేటువంటి కమాండ్ ఏం చేస్తుంది, ఈ ఫైల్స్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాను మనం చూడాలనంటే మనం క్యాట్ అనేటువంటి కమాండ్ని యూస్ చేయాలి. క్యాట్ అనేటువంటి కమాండ్ని యూస్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఫైల్స్లో డెమో.txtలో మానిటర్.shలో ఏ డేటా ఉందో ఒకేసారి చూడాలంటే ఇప్పుడు మీరు ఇండివిజువల్గా రన్ చేశారు. ఏమని మానిటర్.sh డెమో.txt అని సపరేట్గా మీరు రన్ చేశారు. అలా కాదు, స్పెసిఫిక్గా మీరు ఈ రెండిట్లో ఒకేసారి 1 సెకండ్ గైస్. ఓకే, ఈ స్పెసిఫిక్గా ఈ రెండు ఫైల్స్లో ఒకేసారి ఏ డేటా ఉందో మీరు కన్సోల్లో డిస్ప్లే చేయాలి. ఆ కేసు ఏదైనా మీకు వచ్చినప్పుడు డెమో.txt ఫస్ట్ ఫైలు, మానిటర్.sh అనేది సెకండ్ ఫైలు. ఎంటర్. చూసారా, డెమో.txtలో ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటా మొత్తం డిస్ప్లే అయింది. దాని తర్వాత మానిటర్.shలో ఉన్నటువంటి ఫైల్ డేటా కూడా డిస్ప్లే అయింది. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ls-lrt. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నా నా ప్రజెంట్ లొకేషన్లో ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్లో ఉన్న డేటా మొత్తం నేను డిస్ప్లే చేయాలి. క్యాట్ స్టార్ అని ఇచ్చారంటే ఇట్ విల్ డిస్ప్లే. చూడండి, ల్యాప్టాప్ నుంచి ఎందుకు డిస్ప్లే చేయలేకపోయాడు? ఇట్ ఈస్ నాట్ ఎ ఫైల్. ల్యాప్టాప్ ఈజ్ నాట్ ఎ ఫైల్, రైట్? ఇట్ ఈస్ ఎ డైరెక్టరీ. మానిటరింగ్ ఈజ్ నాట్ ఎ ఫైల్. తిరుపతి ఈజ్ నాట్ ఎ ఫైల్. బట్ రిమైనింగ్ ఫైల్స్ నుంచి డిస్ప్లే అయింది. చూడండి, ఇక్కడ డిస్ప్లే అయింది. బట్ KK-DevOps ఈజ్ నాట్ ఎ ఫైల్. KK-DevOps, one more KK-DevOps is there. This is also not a file. ఓకే, బట్ అనదర్ ఫైల్ ఈజ్ దేర్. ఇక్కడ ఈ ఫైల్ నుంచి డేటా డిస్ప్లే అయింది. అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ ఫార్మేట్లో ఉన్నటువంటి ఫైల్స్లో ఉన్న డేటా వరకే కావాలి నాకు. ఇప్పుడు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ? టెక్స్ట్ ఫైల్స్ ఒక ఫైల్ ఉంది, షెల్ స్క్రిప్ట్ ఫైల్ ఒకటి ఉంది, పైథాన్ ఫైల్ ఒకటి ఉంది, జావా ఫైల్స్ ఒకటి ఉన్నాయి. ఎన్ని ఫైల్స్ ఉన్నా, టెక్స్ట్ ఫైల్స్ ఎన్ని ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ వన్ మోర్ టెక్స్ట్ ఫైల్. విఐ ద్వారా కూడా మీరు ఫైల్ని క్రియేట్ చేయొచ్చు గైస్. విఐ స్పేసు ఫైల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ docker.txt. ఎంటర్. ఓకే, ఐఎమ్ లర్నింగ్ డాకర్. సమ్ మెసేజ్ ఐ ఇన్సర్టెడ్, ఎస్కేప్ రైట్ అండ్ క్విట్, సేవ్ చేశాను. ఇప్పుడు ఒక డాకర్ ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది. ఒక డాకర్ ఫైల్ మనకు క్రియేట్ అయింది. ఏం క్రియేట్ అయింది? docker.txt అనేటువంటి ఫైల్ క్రియేట్ అయింది. ఆల్రెడీ డెమో.txt ఫైల్ ఇస్తారు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? ఏవైతే టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయో ఆ టెక్స్ట్ ఫైల్స్లో ఉన్న డేటా మొత్తం నేను కన్సోల్లో డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలంటే ఏంటి? క్యాట్. ఓకే, ఎక్స్టెన్షన్ ఏముండాలి? .txt ఉండాలి. ఫైల్ నేమ్ ఏముండొచ్చు? ఫైల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. డెమో ఆర్ డాకర్ ఆర్ క్యూబర్నెటీస్ ఆర్ మానిటర్, ఎనీథింగ్. ఫైల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. దట్ మీన్స్ వాట్? స్టార్ indicates what? Any file name that ends with .txt. Any file name that ends with .txt. Any file name that ends with .txt. Please try to display the content. చూడండి, సి ఫస్ట్ మీకు డెమో.txtలో డేటా వచ్చింది, దాని తర్వాత డాకర్ ఫైల్లో డేటా కూడా వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆప్షన్. క్యాట్ అనేది మల్టిపుల్ కేసెస్లో యూస్ చేస్తూ ఉంటాం గైస్. అలానే ఎప్పుడు కూడా మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఒక ఫైల్లో డేటాని డిస్ప్లే చేయమంటే క్యాట్ డెమో.txt అని ఇలానే ఇస్తారు మనం. మీరు ఒకసారి ఏ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేస్తున్నా కానీ ఒక ఫైల్లో డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు గూగుల్. ఓకే, ఇయర్ మీరు ఈ డేటా మొత్తాన్ని కాపీ చేసుకుని ఇన్సర్ట్ చేయండి. ఇలా కాపీ చేసి ఇన్సర్ట్ చేయండి, నో ప్రాబ్లం. లెట్ మీ గో టు హియర్ Kubernetes deployment YAML. Let me search Kubernetes deployment YAML. Okay, it is giving Kubernetes deployment YAML. Okay, let me scroll down, go to Kubernetes file. ఇక్కడ ఏదో సమ్ డమ్మీ ఫైల్ ఉంది. ఓకే, లెట్ మీ ట్రై టు కాపీ. క్లిక్ ఆన్ కాపీ. ఇదే ఫైల్ తీసుకోవాలని ఏం రూల్ లేదు, యూ కెన్ టేక్ ఎనీథింగ్. విఐ స్పేస్ deployment.yaml. ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను ఇప్పుడు. విఐ స్పేస్ deployment.yaml. గో టు ఇన్సర్ట్ మోడ్, రైట్ క్లిక్ అండ్ పేస్ట్ ఇట్. సమ్ డేటా నువ్వు ఇన్సర్ట్ చేసావు, ఏదో నువ్వు మాన్యువల్గా టైప్ చేస్తున్నాను, మీ ఇష్టం. ఎస్కేప్ రైట్ అండ్ క్విట్. ఓకే, మీరు ఏం చేస్తారు? deployment.yaml ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయమంటే క్యాట్ కమాండ్ యూస్ చేస్తారు. ఓకే, ఫైన్, ఇట్ ఈస్ ఓకే వర్కింగ్. ఇప్పుడు మీరు కాల్లో ఉన్నప్పుడు ఒక విఐ కమాండ్ ద్వారానో క్యాట్ కమాండ్ ద్వారానో deployment.yaml ఫైల్లో డేటాను డిస్ప్లే చేశారు. దే ఆర్ టెల్లింగ్, ప్రశాంత్
అక్కడ ఇంజనెక్స్ అనేటువంటి లైన్లో కొన్ని చేంజెస్ చేయాలి చూడు అంటాడు. ఇంజనెక్స్ చూస్తే మీకు ఇక్కడ ఎన్నో లైన్స్లో ఉంటుంది. ఏడో ఒకటి ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక ఇక్కడ ఇంజనెక్స్ ఉంది, ఇక్కడ ఒక ఇంజనెక్స్ ఉంది, ఇక్కడ ఒక ఇంజనెక్స్ ఉంది, ఇక్కడ ఒక ఇంజనెక్స్ ఇమేజ్ డీటెయిల్స్ ఉంది, ఇక్కడ చాలా దగ్గర ఇంజనెక్స్ అని ఉంది. ఏ ఇంజనెక్స్ వాళ్ళు చెప్తున్నారో మనకు అర్థం కాదు. ఎప్పుడైనా కానీ మీరు వర్కింగ్ చేసేటప్పుడు క్యాట్ డిప్లాయ్మెంట్ డాట్ యామల్ అని ఇస్తే ఇలా మీకు ఫైల్లో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. కొంచెం బెటర్ ఫార్మేట్లో డిస్ప్లే చేయడం కోసం ప్రతిసారి మీరు క్యాట్ కమాండ్ రన్ చేసేటప్పుడు -n యూస్ చేయండి, లైన్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి గైస్. -n యూస్ చేయండి, దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. -n కానీ యూస్ చేశారంటే ప్రతి ఫైల్లో ఆ ఫైల్లో ఉన్నటువంటి డేటా ప్రతి లైన్కి మీకు లైన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అప్పుడు దే కెన్ అండర్స్టాండ్, ఓకే లైన్ నెంబర్ 15 ఇంజనెక్స్ ఉంది, వీ నీడ్ టు చేంజ్ దట్ లేబుల్, ఇంజనెక్స్ ప్రాడ్గా చేంజ్ చేయాలి. ఇలా మనం బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఎప్పుడైతే మీరు క్యాట్ కమాండ్ రన్ చేస్తారో బెటర్ టు రన్ విత్ ద -n ఆప్షన్. క్లియర్ ఎవ్రీవన్? క్లియర్ యూ గైస్? డైరెక్ట్గా క్యాట్ కమాండ్ రన్ చేస్తే దెర్ ఈస్ నో ప్రాబ్లం. బట్ మన కన్సోల్లో ఒకవేళ షేర్ స్క్రీన్ చేసి మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు టీంతో డేటాని ఏదైనా డిస్ప్లే చేసేటప్పుడు -n కానీ యూస్ చేస్తారంటే మనకి క్లియర్గా డేటా డిస్ప్లే అవుతుంది. హోప్ యూ అండర్స్టూడ్. యా ఫైన్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు మనం ఒక ఫైల్ డేటాను ఇన్సర్ట్ చేయాలంటే VI కమాండ్ ద్వారా ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ మీరు చూస్తే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేయాలి. ఫైల్ నేమ్ వచ్చేసి టచ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, VI ద్వారా క్రియేట్ చేయొచ్చు. మీరు చూసారు ఇప్పటి వరకు. నా రిక్వైర్మెంట్ ఏంది, ఐ వాంట్ టు క్రియేట్ ఒక ఫైల్ని క్రియేట్ చేయాలా. ఫైల్ నేమ్ వచ్చేసి k9s.sh. ఈ ఫైల్ని క్రియేట్ చేయాలా. ఓకే, ఈ ఫైల్ని క్రియేట్ చేయాలంటే మనం ఇంతవరకు ఏం చేసాం, టచ్ కమాండ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, లేదనుకుంటే VI కమాండ్ ద్వారా ఇచ్చిన మీరు ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, దాంట్లో డేటాని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయొచ్చు. అలా కాకుండా జస్ట్ క్యాట్ అని ఇచ్చి సింగిల్ గ్రేడ్ దాన్ని ఇచ్చారంటే నవ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యాట్లోనే సింగిల్ గ్రేడ్ దెన్ అండ్ డబుల్ గ్రేడ్ దెన్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సింగిల్ గ్రేడ్ దెన్ అండ్ డబుల్ గ్రేడ్ దెన్. సింగిల్ గ్రేడ్ దెన్ అంటే ఓవర్ రైడ్ అవుతుంది, డబుల్ గ్రేడ్ దెన్ అంటే అప్ అండ్ ఆపరేషన్ జరుగుతుంది గైస్. ఓవర్ రైడ్ అంటే ఏంటి, అప్ అండ్ ఆపరేషన్ అంటే యూ మైట్ నాట్ అండర్స్టాండ్. డబుల్ గ్రేడ్ దాన్ అంటే అప్ అండ్ ఆపరేషన్. సింగిల్ గ్రేడ్ దాని ద్వారా ఓవర్ రైడ్ అవుతుంది డేటా. ఓకే, వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఓకే, ఆ పాయింట్ గ్రేడ్ దాని గురించి నెక్స్ట్ చెప్తాను. చూడండి, క్యాట్ సింగిల్ గ్రేడ్ దాని ఇచ్చి దాని తర్వాత నువ్వు ఫైల్ నేమ్ ఇచ్చావంటే ఇప్పుడు మీరు జస్ట్ కానీ ఎంటర్ కొట్టారంటే, అంటే ఇప్పుడు దీని తర్వాత మీరు ఎంటర్ కొట్టారంటే ఇప్పుడు నీకు ఇంకేం చూపించడం లేదు. చూడండి ఆప్షన్స్, నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, వీఆర్ యూసింగ్ K9s monitoring tool in my project. ఏదో సమ్ డేటా నేను ఇన్సర్ట్ చేశాను. చూడండి, ఎప్పుడైతే క్యాట్ కమాండ్ తర్వాత గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి మీరు ఫైల్ నేమ్ ఇచ్చారంటే ఫైల్ క్రియేట్ అయిపోద్ది. అది ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వచ్చిందంటే డేటాని ఇన్సర్ట్ చేసుకోండి అని, ఇండైరెక్ట్గా నెక్స్ట్ లైన్కి వచ్చిందంటే డేటాని ఇన్సర్ట్ చేసుకోండి అని. ఈ డేటాని ఇన్సర్ట్ చేసేసిన తర్వాత ఇది మనకు సేవ్ అవ్వాలంటే Ctrl D కొట్టండి. మీరు డేటా మొత్తం టైప్ చేయండి, Ctrl D కొట్టండి. Ctrl D, ఎస్, Ctrl Caps D గైస్, Ctrl Caps D. డేటా సేవ్ అయిపోయింది. చూడండి, ఎంటర్ కొట్టండి. క్యాట్ K9s ఫైల్ కూడా క్రియేట్ అయి ఉంటుంది. ఆర్ ఏబుల్ టు సీ డేటా ఈజ్ సేవ్డ్, సో డేటా ఈజ్ సేవ్డ్. అర్థమైందా మీకు? క్యాట్ సింపుల్ గ్రేడ్ దాన్ని ఇచ్చేసి నువ్వు ఫైల్ నేమ్ ఇచ్చావంటే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. LSAP LRTH అని ఇస్తే చూడండి, K9s అనేటువంటి ఫైల్ కూడా క్రియేట్ అయింది. లేదు, నేను క్యాట్ గ్రేటర్ దాన్ క్యాట్. గైస్ ప్లీజ్ స్టే ఇన్ ద కాల్, 1 minute గైస్, 1 minute, ఒక్క సెకండ్, 30 seconds. ఓకే, సారీ గైస్. ఇప్పుడు క్యాట్ గ్రేటర్ దాన్, ఓకే, లెట్ మీ గివ్ ద ఎనీ ఫైల్ నేమ్. For example, file name is I'm giving grafana.sh. ఓకే, ఎంటర్ కొడతానే మీకు న్యూ లైన్కి వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ఇది కొంచెం ఈ హైలైట్ అయింది కాబట్టి చూపించడం, న్యూ లైన్లో ఉన్నావు ఇప్పుడు. నువ్వు ఇన్సర్ట్ చేసుకో సమ్ డేటా. ఓకే, KK DevOps, ఓకే, ఆన్లైన్ ట్రైనింగ్. మీరు ఏదైతే డేటాను ఫైల్ ఇన్సర్ట్ చేయాలా, షెల్ స్క్రిప్ట్ ఇన్సర్ట్ చేస్తారా, ఏదైతే డేటా మీరు ఇన్సర్ట్ చేసుకోండి, ఎంటర్ కొట్టండి, న్యూ లైన్కి వచ్చేసేయండి.
మళ్ళీ ఇంకేదైనా సమ్ డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నారు, మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టకపోతే అదే లైన్లో చూపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ డి, దీన్ని మీరు సేవ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ డి లేదా కంట్రోల్ డి కొట్టండి గైస్. కంట్రోల్ డి, కంట్రోల్ డి, సేవ్ అయిపోయింది. కావాలంటే చూడండి, మీరు ఇక్కడికి వచ్చి ఎల్లసేపు ఎలా టీచ్ అని కొడితే ఆ ఫైల్ క్రియేట్ అయింది. చూసారా, గ్రఫానా డాట్ టీఎక్స్టీ ఫైల్ క్రియేట్ అయింది. క్యాట్ గ్రఫానా డాట్ టీఎక్స్టీ, ఆర్ ఏబుల్ టు సి గ్రఫానా డాట్ టీఎక్స్టీ. సి, డేటా ఇన్సర్ట్ అయిందా లేదా? అర్థమైందా? ఇప్పుడు వరకు మీరు ఎన్ని వేస్లో ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు చెప్పండి. టెల్ మీ, హౌ మెనీ వేస్ యూ కెన్ క్రియేట్ ఎ ఫైల్ యాజ్ ఆఫ్ నౌ? క్యాట్ కమాండ్ చాలా ఇంపార్టెంట్ గైస్. మనం ఇప్పటివరకు ఏం చేసాం, టచ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, విఐ ద్వారా క్రియేట్ చేయొచ్చు, క్యాట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ చాలా ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉన్నాయి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే క్యాట్ క్యాట్ ఫర్ ఎగ్జాంపుల్ డెమో డాట్ టీఎక్స్టీ. ఇక్కడ ఈ క్యూబర్నెటీస్ తర్వాత ఇది చూడండి, ఇక్కడ దాకా క్యూబర్నెటీస్ లాస్ట్ లైన్ ఇదే కదా. ఈ క్యూబర్నెటీస్ తర్వాత ఐ వాంట్ యాడ్ ఏడబ్ల్యూఎస్ అండ్ టెరాఫామ్. ఎలా యాడ్ చేస్తావు? విఐ కమాండ్ ద్వారా ఈ ఫైల్ని ఓపెన్ చేసి యాడ్ చేయొచ్చు. అంటే ఒక ఫైల్లో ఈ డేటా ఆల్రెడీ ఉంది, దీనికి నేను కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. అపెండ్ ఆపరేషన్ అంటాం. టెక్నికల్గా మీరు ప్రోగ్రామింగ్లో అపెండ్ అనేటువంటి టర్మ్ వినుంటారు. అపెండ్ ఆపరేషన్, జాయిన్ చేయడం. ఆల్రెడీ వీ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ డేటా, ఐ వాంట్ టు జాయిన్ సంథింగ్ టు దిస్, ఐ వాంట్ టు అపెండ్ సమ్ డేటా టు దిస్, ఐ వాంట్ టు అపెండ్ సమ్ డేటా టు దిస్. ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు ఫైల్ ఓపెన్ చేసి డేటానైనా యాడ్ చేయొచ్చు. లేదు, క్యాట్ ద్వారా ఎలా అపెండ్ చేస్తాం? క్యాట్ డబల్ గ్రేడ్ దాన్ అపెండ్ ఆపరేషన్. ఏ ఫైల్లో? డెమో డాట్ టీఎక్స్టీ ఫైల్లో. ఎంటర్ కొట్టారంటే ఇప్పుడు న్యూ లైన్కి వచ్చింది. ఇప్పుడు నేను ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను? ఏడబ్ల్యూఎస్ యాడ్ చేయాలనుకున్నా, ఎంటర్. అలానే టెరాఫామ్ యాడ్ చేయాలనుకున్నా, ఏడబ్ల్యూఎస్ టెరాఫామ్ యాడ్ చేయాలని, ఎంటర్. ఈ రెండు లైన్స్ ఈ ఫైల్లోకి అపెండ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు కంట్రోల్ డి కొట్టండి, సేవ్ అయిపోయింది. మీరు కావాలంటే చూడండి, క్యాట్ డెమో డాట్ టీఎక్స్టీలో ఆల్రెడీ ఈ డేటా ఉన్నది. ఇంతకుముందు చూడండి, ఆల్రెడీ ఈ డేటా ఉన్నది. ఇప్పుడు ఏమైంది? ఏడబ్ల్యూఎస్ టెరాఫామ్ కూడా యాడ్ అయింది. అపెండ్ చేస్తాను. డబుల్ గ్రేడ్ దాన్ని ఏం చేస్తుంది? అపెండ్ ఆపరేషన్ చేస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. డబుల్ గ్రేడ్ దాన్ని ఏం చేస్తుంది? ఆల్రెడీ ఉన్న డేటాను అలానే ఉండిచ్చి, మీరు ఏదైతే అంటే మనం రియల్ టైంలో లాగ్స్ ప్రొడక్షన్లో సో పార్ట్ లాగ్స్ మనం అక్కడ డబుల్ గ్రేడ్ దాన్ని యూస్ చేస్తాం స్క్రిప్ట్లో. అందుకని ముందే చెప్తున్నాను, ఇక్కడ అపెండ్ ఆపరేషన్ కోసం మనం డబుల్ గ్రేడ్ దాన్ని యూస్ చేస్తాం. నాట్ ఓన్లీ క్యాట్ కమాండ్లోనే కాదు, మల్టిపుల్ కేసెస్లో యూస్ చేస్తారు డేటాను మొత్తం వేరే ఫైల్లోకి తీసుకెళ్ళడానికి. ఓకే, ఈ డబుల్ గ్రేడ్ దాని వల్ల ఏమవుద్ది? ఆల్రెడీ ఉన్న డేటా అలానే ఉంటుంది, అపెండ్ ఆపరేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ వాంట్ టు డిలీట్ దిస్ హోల్ డేటా. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫైల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసేసి కొత్త డేటాని ఓవర్ రైడ్ చేయాలనుకున్నా. ఇక్కడ ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయి నాకు ఓవర్ రైడ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ సింగిల్ గ్రేడ్ దాని ఇచ్చి డెమో డాట్ టీఎక్స్టీ ఇచ్చారనుకోండి. ఇప్పుడు డెమో డాట్ టీఎక్స్టీలో ఆల్రెడీ సమ్ డేటా ఉంది. చూడండి, డెమో డాట్ టీఎక్స్టీలో ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ డేటా. ఇన్ డెమో డాట్ టీఎక్స్టీ వీ హ్యావ్ ఆల్రెడీ సమ్ డేటా. ఎంటర్ కొట్టారంటే ఎప్పుడైతే క్యాట్ గ్రేటర్ దాన్ డెమో డాట్ టీఎక్స్టీ అని ఇచ్చారంటే ఈ డేటా మొత్తం ఇరేజ్ అయిపోద్ది. ఇప్పుడు నేనేం చేస్తాను? హల్లో కేకే అని ఇస్తాను. కంట్రోల్ డి కొట్టాను, కంట్రోల్ డి కొట్టాను, సేవ్ అయింది. సేవ్ అయింది. మీరు ఇప్పుడు క్యాట్ డెమో డాట్ టీఎక్స్టీ అని కొడితే, క్యాట్ డెమో డాట్ టీఎక్స్టీ అని ఇస్తే ఓన్లీ హల్లో కేకే మాత్రమే ఉంటుంది. వాట్ అబౌట్ ప్రీవియస్ డేటా? ప్రీవియస్ డేటా లాస్ అవుతారు మీరు. ప్రీవియస్ డేటా లాస్, దాని మీనింగ్ ఓవర్ రైడింగ్. అంటే ఓవర్ రైడ్ అంటే ఏంటి మీనింగు? జావాలో కూడా మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. అలానే ఓవర్ రైడింగ్ అంటే ఏంటి మీనింగు? ఆల్రెడీ ఉన్న డేటాను రిమూవ్ చేసేసి నువ్వు ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకున్నావు ఆ డేటాను ఇన్సర్ట్ చేయొచ్చు. క్లియర్ ఎవ్రీవన్? దిస్ గ్రేటర్ దాన్, డబుల్ గ్రేటర్ దాన్ బ్రీఫ్గా టచ్ చేశాను. ఇంకా ఉన్నాయి పాయింట్స్ చెప్పాలి అవి. గ్రేటర్ దాన్, డబుల్ గ్రేటర్ దాన్ విత్ క్యాట్ కమాండ్ చెప్పాను. గ్రేటర్ దాన్ ఏం చేస్తుంది? ఆల్రెడీ ఉన్నటువంటి డేటాని ఓవర్ రైట్ చేస్తుంది. డబుల్ గ్రేటర్ దాన్ ఏం చేస్తుంది? ఆల్రెడీ ఉన్నటువంటి డేటాని డిస్టర్బ్ చేయకుండా కొత్త డేటాని ఇన్సర్ట్ చేస్తుంది. న్యూ డేటాని ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, ఆల్ రైట్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, LS-1 LRTH. LS-1 LRTH. Here you are seeing multiple files and directories, guys. ఓకే, ఫైన్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ ఫైల్లో సమ్ డేటా ఉంది. క్యాట్ డిప్లాయ్మెంట్ డాట్ యామెల్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తాన్ని డిలీట్ చేసేయాలా, ఈ ఫైల్ని ఎంప్టీ చేయాలా. టెక్నికల్గా మనం ఏమంటాం అంటే ప్రోగ్రామెటికల్గా నల్లిఫై చేయడం అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నల్లిఫై?
ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని మనం డిలీట్ చేయాలా. ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని మనం డిలీట్ చేయాలా. హౌ టు డిలీట్ దిస్ డేటా? జనరల్గా మనం డిలీట్ ఆపరేషన్ అంటే ఏం గుర్తొస్తుంది? విఐ ఓపెన్ చేసి డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ అని కొట్టేస్తే ఓకే ఎంటర్ చేసి డిడి అనే ఆప్షన్ ఉంది, అది ఇంకా మీకు చెప్పలేదు కాబట్టి నేను టైప్ చేయడం లేదు. గో టు ఇన్సర్ట్ మోడ్, స్క్రోల్ డౌన్, ఇక్కడికి వస్తారు. ఓకే ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మీరు ఏం చేస్తారు, ఒక్కొక్క లైన్ ఇలా రిమూవ్ చేస్తారు. ఒక్కొక్క లైన్ ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్. ఒకవేళ 1000 లైన్స్ ఉంటుంది ఫైల్, ఓకే 2000 లైన్స్ ఉంటుంది, నల్లిఫై చేయమంటారు. అప్పుడు మీరు ఇలా రిమూవ్ చేశారంటే దే మైట్ ఐడెంటిఫై యూ డోంట్ హ్యావ్ జనరల్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైనెక్స్ ఆల్సో అని. ఐ డోంట్ వాంట్ టు సేవ్ దిస్ ఫైల్. ఎలా చేస్తాను? ఎస్కేప్ కోలన్ క్విట్ చేశాను. నేను ఏదైతే చేంజెస్ చేశానో సేవ్ చేయలేదు కావాలని. డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ అలానే ఉంది చూడండి డేటా. ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని ఒకేసారి నేను డిలీట్ చేయాలి అంటే, ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటాని నేను డిలీట్ చేయాలి అని అంటే లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. చూడండి క్యాట్ డిప్లాయ్మెంట్ డాట్ యామెల్, ఈ ఫైల్లో డేటా ఉంది. దీన్ని డిలీట్ చేయాలంటే సింగిల్ గ్రేడ్ దాన్ని వాడండి. నల్లిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా సిచ్యువేషన్స్లో మీరు షెల్ స్క్రిప్ట్స్ కానీ రాస్తుంటే ఈ కమాండ్ హెల్ప్ అవుద్ది గైస్. ఓకే ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటాను నువ్వు కంప్లీట్గా తీయాలని అంటే గ్రేటర్ దాన్ సింబల్ గివ్ ద ఫైల్ నేమ్ ఎంటర్. నల్లిఫై అయిపోయింది, డిలీట్ అయిపోయింది ఆ ఫైల్. ఎప్పుడు కూడా ఇలా నల్లిఫై చేసేటప్పుడు యాజ్ ఏ డెవలపర్, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, ప్లీజ్ మేక్ షూర్ టు టేక్ ద బ్యాకప్ ఆఫ్ దిస్ ఫైల్ గైస్. బీకేపీ ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. ఓకే కాపీ కమాండ్ చెప్పినప్పుడు చెప్తాను. బ్యాకప్ తీసిన తర్వాత మీరు డిలీట్ చేయాలి. ఇప్పుడు మీరు క్యాట్ డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ ఫైల్ చూస్తే డేటా ఉండదు, ఇంకా డేటా కంప్లీట్గా డిలీట్ అయిపోద్ది ఈ సర్వర్ నుంచి. చూడండి డేటా లాస్ అంటే మళ్ళీ ఇంకేదో న్యూ డేటా నువ్వు ఇన్సర్ట్ చేయడం కోసం. అందుకని అలా ఒక ఫైల్ని మీరు నల్లిఫై చేయాలనంటే, ఒక ఫైల్ని మీరు ఏదన్నా నల్లిఫై చేయాలనంటే గ్రేటర్ దాన్ సింబల్ దెన్ యూ నీడ్ టు పాస్ ద ఫైల్ నేమ్ గ్రేటర్ దాన్ సింబల్ దెన్ యూ నీడ్ టు పాస్ ద ఫైల్ నేమ్. దట్స్ ఇట్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ ఎల్ఎస్ఏఫ్ అని ఎల్ఆర్టీహెచ్ అని కొడితే మల్టిపుల్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉన్నాయి. ఇప్పుడు క్యాట్ గ్రాఫానా డాట్ టీఎక్స్టీ అని ఇస్తే గ్రాఫానా డేటా వచ్చింది. క్యాట్ డెమో డాట్ టీఎక్స్టీ అని ఇస్తే డెమో డాట్ టీఎక్స్టీ వచ్చింది డేటా. ఇప్పుడు గ్రాఫానా డాట్ టీఎక్స్టీలో ఉన్నటువంటి ఇక్కడ గ్రాఫానా డాట్ వన్ సెకండ్ గైస్. ఓకే ఫైన్ సారీ. ఈ గ్రాఫానా డాట్ టీఎక్స్టీ, గ్రాఫానా డాట్ ఎస్హెచ్ అనేటువంటి ఫైలు, అలానే డెమో డాట్ టీఎక్స్టీ అనేటువంటి ఫైల్లో ఉన్నటువంటి డేటా, ఈ రెండు ఫైల్స్లో ఉన్నటువంటి డేటాని నేను ఒక ఫైల్కి మెర్జ్ చేసి పంపించాలి. మీ లీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ఫైల్స్లో ఉన్నటువంటి డేటాని మెర్జ్ చేసి పంపించమన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? క్యాట్ గ్రాఫానా డాట్ టీఎక్స్టీలో ఉన్న ఫైలు, డెమో డాట్ టీఎక్స్టీలో ఉన్న డేటాని డబుల్ గ్రేటర్ దాన్ అపెండ్ ఆపరేషన్ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే న్యూ డాట్ టీఎక్స్టీ అని ఈ ఫైల్లోకి వెళ్ళిపోద్ది డేటా. ఇప్పుడు ఏమవుద్ది? క్యాట్ ఈ గ్రాఫానా డాట్ టీఎక్స్టీలో ఉన్నటువంటి ఫైలు డేటా, డెమో డాట్ టీఎక్స్టీలో ఉన్నటువంటి డేటా న్యూ డాట్ టీఎక్స్టీలోకి వెళ్ళిపోద్ది. ఓకే రెండు డేటా చూడండి. క్యాట్ న్యూ డాట్ టీఎక్స్టీ చూడండి గ్రాఫానాలలో ఉన్నటువంటి డేటా, దిస్ ఇస్ ద గ్రాఫానా డేటా, దిస్ ఇస్ ద డెమో డాట్ టీఎక్స్టీ డేటా. అంటే నాట్ ఓన్లీ టూ ఫైల్స్, మల్టిపుల్ ఫైల్స్లో ఉన్నటువంటి డేటాని ఒక ఫైల్లో కాపీ చేయాలి అనుకుంటే, లేదా కొత్త ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్లో కాపీ చేయాలా, లేదా ఎగ్జిస్టింగ్ ఫైల్లోకి అపెండ్ ఆపరేషన్ చేయాలంటే we need to use like this. This is also one use case. Let me clear the screen. For example, let me create a names.txt file, names.to. Okay, let me create a names.txt అనేటువంటి ఒక ఫైల్ని క్రియేట్ చేసి go to insert mode. Let me take few names from the call. Okay, let me take few names. Harish, okay, Srinivas, okay, Jagan, Bharat, Sai, okay, Badri, Priyanka. Like this I taken. Okay, I am in insert mode. I inserted my data. Okay, I want to go back to terminal. Escape, write and quit. Okay, write and quit. Forceful గా quit చేయాలంటే exclamation symbol. Cat names.txt. Tell me మీ ఫైల్లో ఏ విధంగా అయితే డేటా ఉందో ఆ డేటాను నువ్వు ఇక్కడ డిస్ప్లే చేయగలిగాం. అంటే లాస్ట్ నేమ్ ఇస్ ప్రియాంక, ఫస్ట్ నేమ్ ఇస్ హరీష్. మీరు ఇక్కడ అంటే నేను ఎప్పుడు ఆ కమాండ్ అయితే యూజ్ చేయలేదు గైస్, నేను ప్రతి బ్యాచ్లో కూడా చెప్తుంటాను.
నేను ఎప్పుడైతే యూస్ చేయలేదు. ఓకే, ఫైన్. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేమ్ ఈస్ హరీష్, లాస్ట్ నేమ్ ఈస్ ప్రియాంక. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డేటాని నేను రివర్స్లో డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఇది నీకు ఫార్వర్డ్ డైరెక్షన్లో డిస్ప్లే అయింది. రివర్స్ డైరెక్షన్లో డిస్ప్లే చేయాలంటే క్యాట్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? సిఏటిని రివర్స్లో మనం రాస్తే ఏమొస్తుంది? క్యాట్ని రివర్స్ చేస్తే ట్యాక్ వస్తుంది. చూడండి, ట్యాక్, ట్యాక్. దెన్ గివ్ ద ఫైల్ నేమ్, నేమ్స్ డాట్ టెక్స్ట్, ఎంటర్. చూడండి, రివర్స్ అయిన డేటా ప్రియాంక ఫస్ట్కి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి డేటా ఇలా రివర్స్ ఆర్డర్లో డిస్ప్లే చేస్తుంది. బట్ నేను ఎక్కడ ఈ కమాండ్ని ఇంతవరకు అయితే యూస్ చేయలేదు. జస్ట్ ఫన్నీ కోసం చెప్పాను. ఆ కమాండ్ కూడా ఉంది లైనక్స్లో. ఓకే, ఫైన్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ls-lrt. హియర్ ఐ హ్యావ్ మెనీ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఇప్పుడు నువ్వు ట్రీ కమాండ్ కానీ హిట్ చేసావంటే, మనం ఆల్రెడీ ట్రీ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా నిన్న క్లాస్లో మనం ఆల్రెడీ ట్రీ ఇన్స్టాల్ చేసాం. ఈ ట్రీ కమాండ్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి, మానిటరింగ్లో జెన్కిన్స్ బ్యాకప్ ఒక ఫైల్ ఉంది. ఇక్కడ కొన్ని ఫైల్స్ మామూలు ప్రజెంట్ లొకేషన్లో ఉన్నాయి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ మానిటరింగ్లోకి ఈ మానిటర్ డాట్ ఎస్హెచ్ని కాపీ చేయాలి. కట్ చేయకూడదు. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఎలా చేస్తావు? కాపీ. ఏ ఫైల్ నువ్వు కాపీ చేయాలనుకుంటున్నావు? సిపి కమాండ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిపి కమాండ్ నౌ. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిపి కమాండ్ నౌ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిపి కమాండ్. కాపీ, కాపీ. ఏ ఫైల్ని? మానిటర్ డాట్ ఎస్హెచ్ అనేటువంటి ఫైల్ ఎక్కడికి కాపీ చేయాలా? మానిటరింగ్ అనేటువంటి డైరెక్టరీకి. మీకు తెలుసు మన విండోస్లో కూడా కాపీ పేస్ట్ అంటే కంట్రోల్-C కంట్రోల్-V కొడతాం. కట్ పేస్ట్ అంటే కంట్రోల్-X కంట్రోల్-V షార్ట్ కట్స్ వాడుతుంటాం. అలానే మనం లైనక్స్లో ఒక లొకేషన్లో ఉన్నటువంటి ఫైల్ అక్కడే ఉండాలి, ప్లస్ ఇంకో దగ్గర కాపీ అవ్వాలి. ఎంటర్. చూడండి, ఇప్పుడు మళ్ళీ మీరు ట్రీ కమాండ్ కొట్టారంటే యూ విల్ సీ. చూడండి, ఇక్కడికి వచ్చింది ఆ ఫైల్. ఎస్, హియర్ ఆల్సో దేర్, రైట్? హియర్ ఆల్సో దేర్. అలా కాదు, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ k9ssh అనేటువంటి ఫైలు ఇక్కడ ఉండకూడదు. ఇంకా ఇక్కడ నుంచి కట్ చేసి మానిటరింగ్ అనే డైరెక్టరీ తీసుకెళ్ళాలా. చూడండి, k9.sh అనేటువంటి ఫైల్ని ఇక్కడ నుంచి కట్ చేసి మానిటరింగ్ తీసుకెళ్ళాలా. అలా తీసుకెళ్లాలంటే ఎంవి అనేటువంటి కమాండ్ ఉంది. మూవ్ ఏ ఫైల్ని? k9sh అనేటువంటి ఫైల్ని ఏ డైరెక్టరీకి? మానిటరింగ్ డాట్ ఎస్హెచ్ అనేటువంటి డైరెక్టరీకి. ఏ కమాండ్ వాడాలా? మూవ్ అనేటువంటి కమాండ్ యూస్ చేశారంటే కట్ అవుతుంది. ముందు ఆ లొకేషన్లో కట్ అయ్యి అక్కడికి మూవ్ చేస్తుంది. కావాలంటే చూడండి, ట్రీ. ఎస్, ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఈస్ మూవ్డ్ ఆల్సో. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. ఒక డైరెక్టరీకి మీరు కాపీ చేయాలన్నా, ఆ ఫైల్ని కట్ చేసి పేస్ట్ చేయాలన్నా కాపీ అండ్ ఎంవి కమాండ్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, అలానే లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. హియర్ ఐ హ్యావ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. లెట్ మీ టైప్ ద ట్రీ కమాండ్. హియర్ ఐ హ్యావ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే, లెట్ మీ గో టు ఏదో సమ్ డేటా కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ స్క్రోల్ డౌన్. ఓకే, సమ్ డేటా. దిస్ ఈస్ సమ్ డేటా. లెట్ మీ ట్రై టు కాపీ దిస్ డేటా. గో టు హియర్. లేదు, లెట్ మీ సర్చ్ పాడు. మీరు మళ్ళా రేపు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదే వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్లోని డేటా కాపీ చేయడం కదా. ఏదో ఒక డేటా తీసుకోండి, ఏదో ఒక డేటా. ఐఎమ్ టేకింగ్ పాడ్ యామెల్. ఈ యామెల్ నేను కాపీ చేశాను. గో టు హియర్, విఐ స్పేస్ పాడ్ డాట్ యామెల్, గో టు ఇన్సర్ట్ మోడ్, రైట్ క్లిక్, పేస్ట్ ఇట్, ఎస్కేప్, రైట్ అండ్ ఫిట్. ఐ క్రియేటెడ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఎలా సేఫ్ అని ఎలా టీచ్. నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశాను, ఆ ఫైల్లో డేటాను కూడా ఇన్సర్ట్ చేశాను. నేను బై మిస్టేక్గా పాడ్ ఇవ్వాల్సింది పాడ్స్ అని ఇచ్చేసాను. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రీనేమ్ ద ఎగ్జిస్టింగ్ ఫైల్? ఐ గివెన్ రాంగ్ నేమ్. యాక్చువల్గా పాడ్ డాట్ యామెల్ ఇవ్వాలి. యాక్చువల్గా ఐ నీడ్ టు సేవ్ దిస్ ఫైల్ యాజ్ ఏ పాడ్ డాట్ యామెల్, బట్ ఐ గివెన్ రాంగ్ నేమ్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రీనేమ్ ఇట్? చూడండి, క్యాట్ పాడ్స్ డాట్ యామెల్ ఏదైతే డేటా ఉందో దీంట్లో నేను బై మిస్టేక్గా పాడ్ డాట్ యామెల్ ఇవ్వబోయి నేను ఏం చేశాను? బై మిస్టేక్గా పాడ్ డాట్ యామెల్ ఇవ్వబోయి పాడ్స్ డాట్ యామెల్ ఇచ్చేసాను. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రీనేమ్ దిస్ ఫైల్? ఎస్, వీ కెన్ రీనేమ్ ఇట్ with the help of what? Move. Command name is what? Move pods.yaml into pod.yaml. ఈ నేమ్గా చేంజ్ చేయమని. Try to understand. Move pods.yaml into pod.yaml. Move pods.yaml into pod.yaml. Enter. ls and lrt. Are you able to see? Cat pod.yaml. Yes, my data is renamed. File name is renamed. Hope you guys are అండర్స్టాండింగ్. కాపీ అండ్ మూవ్ కమాండ్స్ అప్కమింగ్ సెషన్స్లో కూడా మనకి ఎక్కడన్నా
వస్తే ఆ కమాండ్స్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. మూవ్ కమాండ్ ఆల్సో. ఓకే, ఫైన్. ఇక్కడ వరకు మీరు వెయిట్ చేయండి గైస్, స్క్రబ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. టైల్ కమాండ్, హెడ్ కమాండ్, టైల్ కమాండ్, హెడ్ కమాండ్. ఓకే, లెట్ మీ గో టు హియర్. లెట్ మీ ఆస్క్. అంటే ఇప్పుడు ఇమీడియట్గా నేను డేటా ఏదన్నా డమ్మీ కాపీ చేసి పెట్టుంటే డైరెక్ట్గా చేయొచ్చు. డేటా లేకపోతే లెట్ మీ ఆస్క్ చాట్ జీపీ, లేదంటే ఇక్కడి నుంచే ఇక్కడికి వచ్చాను, ఈ డేటా మొత్తాన్ని కాపీ చేశాను అనుకో, మీనింగ్ఫుల్గా ఉండదు. కొన్ని లైన్స్ ఆఫ్ డేటా కావాలి నాకు. ఓకే, మీకు ఒక టైల్ హెడ్ చెప్పాలంటే నాకు కొన్ని లైన్స్ ఆఫ్ డేటా కావాలి, అందుకని చాట్ జీపీటీకి వచ్చాను. ప్లీజ్ గివ్ మీ ప్లీజ్ గివ్ మీ ఓకే 100 లైన్స్ ఆఫ్ ఎర్రర్ లాగ్. ఒక ఎర్రర్ లాగ్ ఫైల్ తీసుకుంటున్నాను. ఎర్రర్ లాగ్. ఓకే, ప్లీజ్ గివ్ మీ 100 లైన్స్ ఆఫ్ ఎర్రర్ లాగ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఒక 100 లైన్స్ డేటా ఇస్తుంది చూడండి. ఏదో సమ్ డేటా ఇస్తుంది. మీకు జనరల్గా వర్కింగ్లో కూడా ఇలానే వస్తుంది. ఫస్ట్ టైం స్టాంపు, ఎర్రర్ కోడ్, ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లాగ్స్లు మీరు చూసారంటే ఇవన్నీ ఇలానే ఉంటాయి మీకు అక్కడ. ఇక్కడ మనకు ప్రజెంట్ అప్లికేషన్ మనం ఇంకా ఏం తీసుకోలేదు. డైరెక్ట్గా ఏ నుంచి కొన్ని లైన్స్ డేటాని తీసుకున్నాం. లెట్ దెమ్ జనరేట్. ఓకే, ఫైన్. లెట్ మీ స్క్రోల్ అప్. ఇక్కడికి వెళ్ళి జస్ట్ కాపీ చేసుకోండి ఈ డేటాని. గో టు మై టెర్మినల్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. vi space error dot log. Go to insert mode, enter. Go to insert mode, press I, right click, paste it. Escape, right and fit. ఏదో సమ్ డేటా cat -n అన్ని లైన్స్ వచ్చిందో లేదో చూద్దాం. ఓకే, 103 లైన్స్ ఏదో వచ్చింది. నో ప్రాబ్లం, ఎందుకంటే కొన్ని లైన్స్ కొంచెం డేటా ఎక్కువ ఇచ్చినట్టున్నాడు. 103 లైన్స్ ఏదో డేటా వచ్చింది. ఫైన్. ఒక 100 లైన్స్ ఉంది మన కాడ ఇప్పుడు డేటా. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు క్యాట్ ఎర్రర్ డాట్ లాగ్ అని ఇచ్చారంటే మీకు మొత్తం డేటా డిస్ప్లే అయిపోతుంది. చూడండి, మొత్తం డేటా డిస్ప్లే అయిపోతుందా? ఎస్ సార్. చూడండి, స్క్రీన్ మీద మొత్తం డేటా వచ్చేస్తుంది. డెవలపర్ కాల్లో జాయిన్ అయినప్పుడు ఏమంటాడు, ప్రశాంత్ ఐ డోంట్ వాంట్ ఆల్ ద డేటా. నువ్వు లాగ్ మొత్తం క్యాట్ చేసావంటే చాలా టైం పడుతుంది ట్రబుల్ షూటింగ్ చేయాలని. కొన్నిసార్లు అది లోడ్ అవ్వడానికి ఎంతో టైం పడుతుంది మీకు టెర్మినల్లో. అంటే ఇక్కడంటే చిన్న డేటా కాబట్టి ఓకే, ఎంబీస్లో ఉంటుంది ఒక్కోసారి డేటా. ఓకే, కేబీస్లో కూడా, ఎంబీలో కూడా ఉంటుంది. 3 MB 5 MB ఫైల్స్ ఒక్కోసారి లోడ్ అవ్వాలంటే టైం తీసుకుంటుంది. ఇప్పుడు నవ్ ఐఎమ్ టైమ్ టు డిస్కస్ అబౌట్ ఓకే టైల్ కమాండ్. కమాండ్ నేమ్ ఈస్ వాట్? టైల్. హెడ్ అంటే మన తల గుర్తు పెట్టుకోండి ఫస్ట్. టైల్ అంటే డౌన్. ఓకే, మన ఫైల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ టైల్ కమాండ్. మన ఫైల్లో 1 2 3 4 5 6 అండ్ సో 103 లైన్స్ ఉంది డేటా. ఏదో సమ్ డేటా ఉంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? టైల్ అని రన్ చేశారంటే లాస్ట్ 10 లైన్స్ బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. లాస్ట్ 10 లైన్స్. ఓకే, లాస్ట్ 10 లైన్స్. 1 second. See, many times they are joining and misleading the session. Is it recording session or live session? You guys tell me, is it recording or live? Let me clear the screen. Many times they are joining and misleading the sessions. See, is it recording or live session? మీకు యూటీసీ ఫార్మెట్లో టైం చూపిస్తుంది. దిస్ ఈస్ లైవ్ సెషన్ ఓన్లీ. ఓకే, మేము రికార్డింగ్ ఇస్తే రికార్డింగ్ ఇచ్చిన అని చెప్తా. ఐ డోంట్ వాంట్ టు. ఓకే, టుడే డేట్. టెల్ మీ, యూ గైస్ టెల్ మీ, దిస్ ఈస్ లైవ్ ఆర్ రికార్డింగ్? ఏం రికార్డింగ్ ఇస్తామో ముందే చెప్పుంటాం. ఓకే, మైట్ బి మిస్అండర్స్టాండింగ్. ఓకే, they will start writing comments on that. Okay, fine. Their duty, they're not concentrating on the subject. They want to find out mistakes from the trainer. Okay, everyone can do the mistake, right? Okay, everyone can do the mistakes. Okay, fine. All right, sorry guys, let me clear the screen. cat error dot log. These are all the lines we have. Okay, even if you want to display the line number also along with data, if you want to display the line number along with data, -n option you need to use. 103 lines. Last 10 lines data కావాలనంటే we need to use the tile. Last 10 lines of data కావాలంటే ఏం చేయాలి? tile. Then file name is what? error dot. చూడండి, లాస్ట్ 10 lines data ఇది. లాస్ట్ 10 lines data.
ఓకే. లేదు మీరు ఐఫోన్ ఎన్ యూస్ చేసినా కానీ బై డిఫాల్ట్ ఐఫోన్ ఎన్ యూస్ చేసినా కానీ ఇట్ విల్ షో ఐఫోన్ ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ మనం మెన్షన్ చేయాలి. ఐఫోన్ ఎన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 10 లైన్స్ ఆఫ్ డేటా 10 అని ఇస్తే 10 లైన్స్ డేటా వస్తుంది. లేదు లాస్ట్ ఒక 15 లైన్స్ డేటా కావాలా, లేదు లాస్ట్ 5 లైన్స్ డేటా కావాలంటే 5 ఇవ్వండి. అంటే లాస్ట్ ఆ ఫైల్లో లాస్ట్లో ఉన్నటువంటి ఒక 5 లైన్స్ డేటా కావాలని అంటే మనం ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు లైవ్లో ఐఫోన్ ఎఫ్ అని ఇస్తాం, ఫ్లోటింగ్ లాక్స్ టైల్ ఐఫోన్ ఎఫ్ అని ఇస్తారు, లైవ్ లాక్స్ చూపిస్తూ ఉంటాయి లాస్ట్ 10 లైన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక 15 లైన్స్ కావాలంటే 15 అని ఇవ్వండి. లాస్ట్ 15 లైన్స్ ఆ ఫైల్లో ఉన్నటువంటి డేటా మనకి కన్సోల్లో డిస్ప్లే అవుతుంది, మనకి కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. క్లియర్? టైల్ కమాండ్. ఎస్, నాట్ ఓన్లీ వన్ ఫైల్ గైస్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ ఎల్ఎస్ఐ పని ఎల్ఆర్టీహెచ్ అని కొడితే మెనీ ఫైల్స్ ఉన్నాయి, కానీ డిప్లాయ్మెంట్ డాట్ యామ్ఎల్లో మనం డేటాను డిలీట్ చేసేసాం కదా. లెట్ మీ ఇన్సర్ట్ సమ్ డేటా. లెట్ మీ గో టు హియర్. ఓకే, ఎనివే పాట్ డాట్ యామ్ఎల్లో డేటా ఉంది కదా, పాట్ డాట్ యామ్ఎల్ ఇక్కడ ఉంది కదా, చూడండి. టైల్ టైల్ నాకు ఒక 5 లైన్స్ డేటా కావాలి. ఎక్కడి నుంచి? ఎర్రర్ డాట్ లాగ్ నుంచి లాస్ట్ 5 లైన్స్ కావాలి. అలానే పాట్ డాట్ యామ్ఎల్ నుంచి కూడా లాస్ట్ 5 లైన్స్ కావాలి. ఓకే, యూనిట్ టు మెన్షన్ ఐఫోన్ ఎన్ 1 స్పేస్ 5. సి, ఆర్ ఏబుల్ టు సి? ఈ డేటా వచ్చేసి ఎర్రర్ డాట్ లాగ్ 5 లైన్స్, ఇది వచ్చేసి పాట్ డాట్ యామ్ఎల్కి సంబంధించిన 5 లైన్స్ డేటా. స్పేస్ ఆల్సో కౌంట్. ఓకే, సి, ఆర్ ఏబుల్ టు సి? అంటే 2 ఫైల్స్ నుంచి కూడా మీరు టైల్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ 2, మెనీ ఫైల్స్. జనరల్గా ఒక ఫైల్ నుంచి మనం లాగ్ ఫైల్ జనరల్గా చూస్తుంటాం. ఒకవేళ 2 ఫైల్స్ నుంచి ఒకేసారి కన్సోల్లో డిస్ప్లే చేసి ఆ డేటా మొత్తం మాకు అవుట్పుట్ ఇవ్వమన్నాడంటే ఈ డేటాని కాపీ చేసి మీరు టీమ్స్లో ఎలా అయినా షేర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఎలా సేఫ్ అని ఎలా టీహెచ్. ఓకే, అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై రిక్వైర్మెంట్ ఈస్ నాట్ లాస్ట్ లైన్స్, ఫస్ట్ 10 లైన్స్ కావాలి. ఇక్కడ ఫస్ట్ 10 లైన్స్ కావాలి, ఫస్ట్ 10 లైన్స్ కావాలి. దీనికోసం మనం ఏమి యూస్ చేయాలి? హెడ్ యూస్ చేయాలి. కమాండ్ నేమ్ ఏంటి? హెడ్. చూడండి, హ్యాడ్ ఎర్రర్ డాట్ లాగ్ అంటే కంప్లీట్ డేటా వస్తుంది, కంప్లీట్ డేటా వచ్చింది మీకు. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. లైన్ నెంబర్ డిస్ప్లే చేయండి. హ్యాడ్ ఎర్రర్ డాట్ లాగ్ ఫస్ట్ కంప్లీట్గా 103 లైన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు హెడ్ అని ఇచ్చారనుకోండి, హెడ్ ఓన్లీ ఫైల్ నేమ్ ఇస్తే డిఫాల్ట్ 10 లైన్స్ గైస్, బై డిఫాల్ట్ 10 లైన్స్, వస్తుంది. లేదు ఒక 5 లైన్స్ కావాలంటే యూనిట్ పాస్ ద ఆప్షన్ ఐ వాంట్ 5 లైన్స్, లేదు 50 లైన్స్, 20 లైన్స్, 30 లైన్స్. అలా నీ ఫైల్లో ఫస్ట్ 5 లైన్స్ ఆఫ్ డేటా డిస్ప్లే అయింది. బై డిఫాల్ట్ మీరు ఫైల్ నేమ్ ఇచ్చారంటే, పాస్ చేశారంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ షో ద 10 లైన్స్ ఆఫ్ డేటా. బై డిఫాల్ట్ ఇట్ విల్ షో ద 10 లైన్స్ ఆఫ్ డేటా. ఓకే, ఒక డిఫరెంట్ యూస్ కేస్ గైస్ మనం సెట్ కమాండ్ ద్వారా చేసే ఇచ్చా యూస్ కేసు. కొన్ని ఇంటర్వ్యూస్లో ఒకసారి అడిగాడు అనమాట, అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం లాజికల్గా చూడండి, ప్రతి బ్యాచ్లో చెప్తుంటాను నేను అది. ఇఫ్ యూ స్క్రోల్, లెట్ మీ ట్రై టు ఇంక్రీస్ ద ఫాంట్ సైజ్. ఇప్పుడు నా ఫైల్ కెపాసిటీ ఎంత ఉంది? 1 2 3 4 ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా ఉంది? 103 లైన్స్ ఆఫ్ డేటా ఉంది. దేర్ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ ద టైం స్టాంప్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు గైస్. ఇంకా కొన్ని కమాండ్స్, అడ్వాన్స్డ్ కమాండ్స్ చెప్పలేదు సర్చింగ్ ప్యాటర్న్లో. సెట్ కమాండ్ ఆ కమాండ్స్ డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. దిస్ ఈస్ లైన్ నెంబర్ 30. ఓకే, లైన్ నెంబర్ 40. దే ఆర్ రిక్వెస్టింగ్ మీ టు లైన్ నెంబర్ 31 నుంచి 40 వరకు డిస్ప్లే చేయమంటున్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే, ఇక్కడ ఇదంతా ఓకే. లైన్ నెంబర్ 30 నుంచి 40 కావాలి. లైన్ నెంబర్ 31 టు లైన్ నెంబర్ 40 వరకు 40 లైన్స్ ఈ డేటా కావాలన్నాడు ఆ ఫైల్లో. ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ ఇట్ దిస్ డేటా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. దిస్ ఇస్ డిఫరెంట్ కేస్ గైస్, నాట్ ఓన్లీ దిస్ రేంజ్, దే మైట్ ఆస్క్ డిఫరెంట్ టైం స్టాంప్స్ అడుగుతుంటారు ఒక్కోసారి. నాకు మార్నింగ్ 6 AM నుంచి 6:10 లోపు జనరేట్ అయినటువంటి లాగ్ పంపించమంటాడు. ఒక టికెట్ క్రియేట్ చేస్తాడు, జీరా టికెట్. ఓకే, 6 AM నుంచి 6:10 లోపు లేదు 6:08 లోపు ఆ టైంలోని అప్లికేషన్ నాకు ఇష్యూ వచ్చింది. ఆ టైంలో ఉన్నటువంటి లాగ్స్ మిమ్మల్ని ఎందుకు అడుగుతాడు? ఆ క్యూబర్నెటీస్ క్లస్టర్ వాళ్ళకి యాక్సెస్ ఉండదు, ఆర్బ్యాక్ అప్లై చేసి ఉంటారు, క్లస్టర్ లెవెల్ యాక్సెస్ ఉండదు, ఆ పార్ట్ లోపలికి వచ్చి లాగ్ స్టోర్ అవుతూ ఉంటుంది. అందుకని వాళ్ళు వచ్చినప్పుడు సమ్ డేటా, స్పెసిఫిక్ డేటా ఇలా అడిగినప్పుడు ఎలా రాస్తారు? కొరి లాజికల్గా ఆలోచించండి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే దీన్ని డిఫరెంట్ వేస్లో రాయొచ్చు గైస్. దీన్ని మనం డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. ఫస్ట్ లాస్ట్ 40 లైన్స్ తీసుకోండి, ఫస్ట్ 40 లైన్స్ చూద్దాం. వాళ్ళకి 31 to 40 కావాలి కదా. ఫస్ట్ 40 లైన్స్ రావాలంటే ఏం చేయాలా మీరే చెప్పండి. ఫస్ట్ 40 లైన్స్ రావాలంటే ఫైల్ నేమ్ వచ్చేసి
ఎర్రర్ డాట్ టీఎక్స్టీ. మీరే చెప్పండి, ఫస్ట్ 40 లైన్స్ కావాలి నాకు. టెల్ మీ దట్ కమాండ్. ఫస్ట్ 40 లైన్స్ కావాలి. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. Head hyphen 40 hyphen and 40. Anything is fine. Okay, let me go to here. Head hyphen and 40 lines కావాలి. ఫస్ట్ 40 లైన్స్ ఏ ఫైల్ మీద? ఎర్రర్ డాట్ టీఎక్స్టీ. ఎంటర్. చూడండి, ఇవి ఫస్ట్ 40 లైన్స్ ఆఫ్ డేటా. చూడండి, ఇవి ఫస్ట్ 40 లైన్స్ ఆఫ్ డేటా. ఫస్ట్ 40 లైన్స్ డేటా ఇది. ఓకే, అంటే ఒక 40 లైన్స్ డేటా వచ్చింది. ఏమని రాశాను నేను? హెడ్ హైఫన్ ఎన్ 40 ఎర్రర్ డాట్ టీఎక్స్టీ. ఓకే, ఒక 40 లైన్స్ ఆఫ్ డేటా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక పైప్ సింబల్ వేయండి. పైపు. ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ని నెక్స్ట్ కమాండ్కి ఇన్పుట్గా పాస్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా అవుట్పుట్ వస్తుంది మనకి? 40 లైన్స్ ఆఫ్ డేటా అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా అవుట్పుట్ వస్తుంది? 40 లైన్స్ ఆఫ్ డేటా వస్తుంది. అంటే 40 లైన్స్ అంటే 1 to 40 ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఒక 10 లైన్స్ తీసుకుంటే అయిపోద్ది కదా డేటా. ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్లో లాస్ట్ ఒక 10 లైన్స్ డేటా తీస్తే సరిపోద్ది కదా. దెన్ వాట్ ఈస్ ద కమాండ్? లాస్ట్ 10 లైన్స్ రావాలంటే ఏంటి మీకు? టైల్ హైఫన్ ఎన్. బై డిఫాల్ట్ 10. ఓకే ఫైన్. హైఫన్ ఎన్ 10 కూడా ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి. ఫైల్ నేమ్ కూడా అవసరం లేదు, జస్ట్ టైల్ చాలు అంతే. టైల్ చాలు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి అవుట్పుట్ని డైరెక్ట్గా పాస్ చేస్తాం ఇక్కడికి ఇన్పుట్. చూద్దాం, లెట్స్ సీ. ఓకే, మీకు ఏదైనా స్పెసిఫిక్ నెంబర్ కావాలనుకుంటే నెంబర్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేటువంటి అవుట్పుట్ మొత్తాన్ని స్పెసిఫిక్గా పైప్ సింబల్ వేయండి. గివ్ ద పైప్ సింబల్. ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ మొత్తాన్ని ఐఎమ్ పాసింగ్ ఇన్పుట్ టు టైల్ కమాండ్. ఇప్పుడు ఏమవుద్ది? ఇక్కడ నీకు ఎన్ని లైన్స్ అయినా జనరేట్ అవ్వని, 100 లైన్స్, 500 లైన్స్, 300 లైన్స్ అయితే తీసుకో. దాంట్లో లాస్ట్ 10 లైన్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. చూడండి, లాస్ట్ 10 లైన్స్. ఇది 31 నుంచి 40 వరకు ఉన్నటువంటి డేటా. క్లియర్? అర్థమైందా మీకు? కొంచెం మీరు మ్యాథమెటికల్గా కొంచెం కానీ ఐడియా కానీ ఉంటే యూ విల్ గెట్ ఇట్. లేదు, ఇంత కాంప్లెక్సిటీ వద్దనుకుంటే లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే ఫైన్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, హెడ్ టైల్ గురించి మనకి ఎక్కడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్కమింగ్ సెషన్స్లో కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే బ్రీఫ్గా కమాండ్స్ డిస్కస్ చేయాలి కాబట్టి మీకు లైనెక్స్ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి నేను చెప్తా వెళ్తున్నాను. నెక్స్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఆల్సో కొన్నిసార్లు స్క్రిప్టింగ్లో యూస్ చేస్తుంటాం. క్యాట్ నేమ్స్ డాట్ టీఎక్స్టీ. హియర్ వీ హ్యావ్ మల్టిపుల్ నేమ్స్ ఆర్ దర్. నరేష్, శ్రీనివాస్, జగన్, భరత్, సాయి, బద్రి, లైక్ దట్. I want to sort this data. We have command called sort names.txt. Enter. Are you able to see? It is sorted in ascending order. If you want to sort it in descending order, you need to use the -r. Enter. It will be sorted into descending order. Descending order లో సార్ట్ చేస్తాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాట్ నేమ్స్.txt లో ఒరిజినల్ డేటా ఇది. దీన్ని మీరు సార్ట్ చేశారనుకోండి, సార్ట్ చేస్తే నేమ్స్.txt లో ఇక్కడ నీకు అవుట్పుట్లో సార్ట్ అయినట్టు చూపిస్తుంది. మీకు అవుట్పుట్లో డేటా సార్ట్ అయింది. చూడండి, మీకు అవుట్పుట్లో డేటా సార్ట్ అయింది అంతే. మీకు అవుట్పుట్లో డేటా సార్ట్ అయింది, కానీ ఫైల్లో డేటా అప్డేట్ అవ్వదు. అది ట్రై టు అండర్స్టాండ్. మీకు అవుట్పుట్లో డేటా సార్ట్ అయింది కానీ ఫైల్లో డేటా అప్డేట్ అవ్వదు. మీరు కావాలంటే క్యాట్ నేమ్స్ డాట్ టెక్స్ట్ అని కొడితే మళ్ళీ ఒరిజినల్ డేటానే ఉంటుంది. ఒరిజినల్ ఫైల్ని మనం డిస్టర్బ్ చేయడం. నాకు అవుట్పుట్ సార్ట్ అయ్యి రావాలి డేటా. లేదు, నువ్వు సార్టెడ్ డేటాని ఇంకొక ఫైల్కి మీరు పంపించాలి అంటే ఓకే, బేస్డ్ ఆన్ ద యాస్కీ. వాట్ బేసిస్ ఇట్ విల్ సార్ట్? బేస్డ్ ఆన్ ద యాస్కీ వాల్యూ. ప్రతి క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్లో యాస్కీ వాల్యూ ఉంటుంది. ఆర్ఆర్ యాస్కీ వాల్యూ. స్మాల్ ఏకి 97, క్యాపిటల్ ఏకి 65, క్యాపిటల్ బికి 66. యు నో ద యాస్కీ వాల్యూస్ ఇన్ కంప్యూటర్ సైన్స్. 0 to 255. స్పేస్ యాస్కీ వాల్యూ హౌ మచ్? 32. ప్రతి క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్లో యాస్కీ వాల్యూ ఉంటుంది. ఆ యాస్కీ వాల్యూని బేస్ చేసుకొని సార్ట్ చేస్తాయి. ఓకే ఫైన్. ఆల్ రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డేటా సార్ట్ అయింది గైస్. డేటా సార్ట్ అయింది, కానీ అది నీకు ఒరిజినల్ ఫైల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. యాక్చువల్గా మీరు సార్ట్ చేసినటువంటి డేటాని వేరే ఫైల్లో కాపీ చేసుకుని నో ప్రాబ్లం. మీకు తెలుసు కదా, ఇంకా గ్రేటర్ దాన్ సింబల్ అపెండ్ చేయాలంటే డబుల్ గ్రేటర్ దాన్, సింగిల్ గ్రేటర్ దాన్ ఓవర్ రైడ్. ఓకే, నేమ్స్ అండర్ స్కోర్ సార్టెడ్. ఇలా ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం ఫైల్ క్రియేట్ అవుద్ది? నేమ్స్ అండర్ స్కోర్ సార్టెడ్ అనేటువంటి ఫైల్ క్రియేట్ అవుతుంది. వాట్ ఈస్ దట్? నేమ్స్ అండర్ స్కోర్ సార్టెడ్ అనేటువంటి ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్లోకి డేటా ఇన్సర్ట్ అవుతుంది. ఎంటర్.
చూడండి, క్యాట్ నేమ్స్ డాట్ టెక్స్ట్లో ఒరిజినల్ నేమ్స్ డాట్ టెక్స్ట్లో ఒరిజినల్ డేటా ఉంటుంది. క్యాట్ నేమ్స్ అండర్ స్కోర్ సార్టెడ్ డాట్ టెక్స్టీలో ఏదైతే సార్ట్ అయినటువంటి డేటా ఉంటుందో ఆ డేటా సార్టెడ్ డేటా ఉంటుంది. హోప్ యూ అండర్స్టూడ్. దిస్ ఇస్ ద ఒరిజినల్ డేటా. సార్టెడ్ డేటాని మనం సపరేట్ ఫైల్కి పంపించుకోం. అలా మీరు అపెండ్ ఆపరేషన్ కానీ ఓవర్ రైడ్ ఆపరేషన్స్ కూడా ఎనీ కమాండ్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ కమాండ్కి బిఫోర్ ఎల్హెచ్ఎస్లో నీకు ఏ కమాండ్ ఉన్నా దాని అవుట్పుట్ నువ్వు ఇంకో దగ్గరికి తీసుకెళ్లాలంటే యూ కెన్ యూస్ అపెండ్ ఆర్ ఓవర్ రైడ్ ఆప్షన్స్. అపెండ్ ఆర్ ఓవర్ రైడ్ ఆప్షన్స్. యూ గైస్ అండర్స్టాండింగ్. ఇంకా కాలం బేస్డ్ సార్టింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ కమాండ్ డిస్కస్ చేయాలా, గ్రెప్ కమాండ్. ప్రతి ఇంజనీర్కి తెలిసి ఉంటుంది. మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే గ్రెప్ ఖచ్చితంగా యూస్ చేసి ఉంటారు. మీరు డెవలపర్ అయినా అయి ఉండొచ్చు పర్లేదు, డీబీఏ వాళ్ళు అయినా అయి ఉండొచ్చు పర్లేదు. ఆర్ యూ గైస్ ఆర్ యూజ్డ్ ఎనీవేర్ ఆర్ నాట్ గ్రెప్ కమాండ్? మీరే హానెస్టీకి చెప్పండి. మీరు డెవలపర్ అయినా లేదా డెవాప్స్ ఇంజనీర్ అయినా క్లౌడ్ మీద వర్క్ చేస్తున్నా ప్రతి ఒక్కరు 90% నా లైనిక్ సర్వర్లు కనెక్ట్ అవుతారు, ఈ కమాండ్ వాడతారు. కానీ ఓకే, సిచ్యువేషన్ బట్టి మనం యూస్ చేస్తూ ఉంటాం గైస్ కమాండ్స్. ఆ సిచ్యువేషన్ బట్టి యూస్ చేస్తాం. కానీ గ్రెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కమాండ్. ట్రబుల్ షూటింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. ట్రబుల్ షూటింగ్లో ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు ట్రబుల్ షూటింగ్లో మీకు హెల్ప్ అవుతుంది. లెట్ మీ గో బ్యాక్ టు హియర్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఎస్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నా రిక్వైర్మెంట్ క్యాట్ ఐపనెన్ ఎర్రర్ డాట్ లాగ్. ఓకే, ఇది లాగ్ ఫైల్. ఇక్కడ చాలా డేటా ఉంది, సమ్ డేటా ఉంది. వాళ్ళు వచ్చి ఏమని అడిగారంటే, ప్రశాంత్ మల్టిపుల్ మైక్రో సర్వీస్, అథెంటికేషన్ సర్వీసు, ఏపీఐ గేట్వే, పేమెంట్ గేట్వే, వర్చువల్ ఇన్వెంటరీ, ఆర్డర్ మేనేజ్మెంట్, నోటిఫికేషన్ సర్వీసు, ఇలా మల్టిపుల్ సర్వీసెస్కి సంబంధించిన లాగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఎక్కడైతే రిక్వెస్ట్ ఐడి ఈ ఐడి ఉంటుందో ఆ లైన్స్ నాకు డిస్ప్లే చేయమంటాడు. అంటే చాలా లాగ్ ఉంటుంది, డేటా చాలా లాగ్ ఉంటుంది. లేదు 503, ఓకే, హెచ్టిటిపి బ్యాడ్ గేట్వేస్ ఎర్రర్ కానీ, పేమెంట్ అథెంటికేషన్ ఫెయిల్డ్ అని ఇలా ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ కోడ్ని ఈ ఫైల్లో సెర్చ్ చేయమంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, విఐ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. నేను ఇంకా ఆప్షన్స్ చెప్పలేదు. ఇక్కడ ఇక్కడ సెర్చ్ చేస్తూ ఉంటారా మీరు. మ్యాక్ టెర్మినల్ అయితే కమాండ్ ఎఫ్ కొట్టారంటే మ్యాక్ టెర్మినల్ కమాండ్ ఎఫ్ సెర్చ్ చేసి ఎంటైర్ టెర్మినల్లో సెర్చ్ చేసేయచ్చు. కానీ అది బెస్ట్ ఆప్షన్ కాదు కదా. ఏం సెర్చ్ చేయమన్నాడు, ఈ కోడ్ సెర్చ్ చేయమన్నాడు. ఈ కోడ్ని కాపీ చేసుకోండి. మీరు గిట్ బ్యాష్లో దీన్ని ఇలా డబుల్ క్లిక్ ఇస్తే ఇది కాపీ అయిపోద్ది. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, క్యాట్, ఓకే, డైరెక్ట్గా గ్రెప్ అప్లై చేసేయచ్చు. మీరు క్యాట్ అప్లై చేయాల్సినటువంటి రూల్ ఏం లేదు. క్యాట్ అప్లై చేసి మళ్ళీ అవుట్పుట్ దానికి పాస్ చేయాల్సిన అవసరం లేదు. గ్రెప్ ఐ, ఓకే, గ్రెప్ ఐ వాంట్ టు సర్చ్ దిస్ కీవర్డ్. ఈ కీవర్డ్ ఉందా లేదా, ఎక్కడ, వేర్ ఐ నీడ్ టు సర్చ్, ఎర్రర్ డాట్ లాగ్ ఫైల్లో చూడాలి. ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్? ఇట్ ఈస్ దేర్, రైట్? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎస్, ఇలా సెర్చ్ చేయాలి. ఇలా మీరు సెర్చ్ చేయొచ్చు. గ్రెప్ అనేది ఇండివిజువల్గా యూస్ చేయొచ్చు. వేరే కమాండ్స్ వచ్చినటువంటి అవుట్పుట్ మీద కూడా మీరు గ్రెప్ అప్లై చేయొచ్చు. అంటే క్యాట్ ఎర్రర్ డాట్ లాగ్ అంటే ఇప్పుడు క్యాట్ ఎర్రర్ డాట్ లాగ్ అంటే ఏమవుద్ది, మొత్తం డేటా వస్తుంది. ఈ డేటా మొత్తాన్ని ఐఎమ్ పాసింగ్ ఇన్పుట్ టు ద గ్రెప్ కమాండ్. ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా మీరు చేసుకోవచ్చు. ఎలా చేసినా ఓకే. ఇక్కడ నేను ఈ స్ట్రింగ్ని సెర్చ్ చేయమన్నా. చూడండి, ఇలా అయినా చూడండి, ఎంటైర్ డేటా మొత్తాన్ని, వచ్చినటువంటి అవుట్పుట్ మొత్తాన్ని నేను గ్రెప్ అనేటువంటి కమాండ్కి ఇన్పుట్గా పాస్ చేస్తాను. సేమ్ అవుట్పుట్. డైరెక్ట్గా మీరు గ్రెప్ అయినా అప్లై చేయొచ్చు. లేదనుకుంటే క్యాట్ కమాండ్ ద్వారా డిస్ప్లే చేసి పంపించవచ్చు. ఓకే, గంగులయ్య, ఐఎమ్ నాట్ డిస్కస్డ్ యాజ్ ఆఫ్ నో ఫైండ్ కమాండ్, విల్ డిస్కస్. స్పెసిఫిక్ లైన్ నెంబర్స్లో ఫిల్టర్ చేయడం, ఇంకా ఫైండ్ కమాండ్ గురించి మీకు చెప్పలేదు. వెయిట్ ఫర్ వన్ డే ఆర్ 2 days. ఓకే, ఫైన్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. క్యాట్ ఎర్రర్ డాట్ లాగ్. ఓకే, దే మైట్ రిక్వెస్టెడ్, ఓకే, దే ఆర్ రిక్వెస్టింగ్ యూ టు సమ్ స్ట్రింగ్, ఏదో ఒక స్ట్రింగ్ అని సెర్చ్ చేయమన్నాడు. ఎక్కడైతే నోటిఫికేషన్ ఉంటుందో, ఇన్వాలిడ్ అని ఎక్కడైతే ఉంటుందో, ఇన్వాలిడ్ పేమెంట్ అమౌంట్ సమ్ ఇష్యూ వచ్చింది, ఎక్కడైతే ఇన్వాలిడ్ స్ట్రింగ్ ఉంటుందో నాకు డిస్ప్లే అవ్వాలి. ఆ లైన్స్ కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తాం మనం, గ్రెప్ ఏం సెర్చ్ చేయాలనుకున్నాం, ఇన్వాలిడ్ ఏ ఫైల్లో, ఎర్రర్ డాట్ లాగ్ ఫైల్లో ఎంటర్ కొట్టారంటే ఓకే, నేను సెర్చ్ చేయాలనుకున్నటువంటి ఈ ఇన్వాలిడ్, ఓకే, మీకు ఇది డిఫరెంట్గా వచ్చింది. అది 2 దిక్కులు ఉన్నట్టుంది. ఇంకొక ఆప్షన్ తీసుకుందాం, క్యాట్ ఎర్రర్ డాట్ లాగు. ఇప్పుడు లెట్ మీ గో టు హియర్, రెడీస్ పార్ట్. ఓకే, రెడీస్.
ఓకే, క్యాచీ కోసం యూస్ చేస్తాం. రెడీస్ని సెర్చ్ చేయమన్నాడు. ఎక్కడైతే రెడీస్ ఉంటుందో దాన్ని సెర్చ్ చేయమన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం గ్రెప్ గ్రెప్ రెడీస్ 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 దాని ఫైల్ నేమ్ ఏంటి, ఎర్రర్ డాట్ లాగ్. ఇప్పుడు రెడీస్ ఇంకోది ఇక్కడ ఉంది, ఇది మళ్ళీ యాక్చువల్గా మనం సెర్చ్ చేయాలనుకున్న ప్యాటర్న్. లెట్ మీ గో టు ఓకే, డబుల్ డబుల్ కూడా సెర్చ్ చేయొచ్చు. ఐ విల్ షో ఇట్. ఓకే, ఓకే, పీడిఎఫ్ అని సెర్చ్ చేయమన్నాడు. లెట్ మీ సెర్చ్ పీడిఎఫ్. ఓకే, పీడిఎఫ్ ఎక్కడ ఉందో, పీడిఎఫ్ అంటే ఏదో డాక్యుమెంటేషన్ సర్వీస్కి సంబంధించి పీడిఎఫ్ అనేటువంటి కీవర్డ్స్ ఉంటాయి. ఇక్కడ పీడిఎఫ్ కొన్ని దగ్గర ఉంది చూడండి. ఇక్కడ చూడండి పీడిఎఫ్ ఉందా, ఇయర్ అరల్స్ అరల్స్. ఓకే, ఓకే, సిఎస్విని సెర్చ్ చేయమన్నాడు. సిఎస్విని సెర్చ్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, గ్రెప్ గ్రెప్ సిఎస్వి గ్రెప్ సిఎస్వి. ఓకే, ఏ ఫైల్లో, ఎర్రర్ డాట్ లాగ్ ఫైల్లో సెర్చ్ చేయమన్నాడు. ఎక్కడైనా వస్తుందా నీకు? వై ఇట్ ఈస్ నాట్ షోయింగ్? సిఎస్వి ఈస్ దేర్, రైట్? హియర్ ఆర్ ఏబుల్ టు సీ CSV is there. If you scroll up, are able to see CSV is there. బట్ నువ్వు సెర్చ్ చేసినప్పుడు ఎందుకు డిస్ప్లే అవ్వలేదు? మీకు ఏం చెప్పాను? లైనక్స్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ అని చెప్పానా? అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అప్పర్ కేస్ పాస్ చేస్తున్నావు, సారీ లోయర్ కేస్ పాస్ చేస్తున్నావు. యాక్చువల్గా డేటా ఫైల్లో ఏమని ఉంది, సిఎస్వి ఉంది చూడండి. సిఎస్వి పీడిఎఫ్కి సంబంధించి, సారీ, సమ్వేర్ వీ సా దట్ సిఎస్వి హియర్. ఇట్ ఈస్ దేర్. ఓకే, ఉందా లేదా సెర్చ్ చేయడం, డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు. సిఎస్వి అనేటువంటి డేటా ఉంది ఇక్కడ, అది క్యాపిటల్ లెటర్లో ఉంది. అప్పుడు మీరు అది చూడండి, ఇక్కడ హియర్ వీ హ్యావ్ సిఎస్వి డేటా. అది క్యాపిటల్ లెటర్లో ఉందా, స్మాల్ లెటర్లో ఉందా? ఇట్స్ దేర్ ఇన్ క్యాప్స్, రైట్? అప్పర్ కేసులో ఉంది మనకి. కానీ నువ్వు సెర్చ్ చేస్తున్నది ఎలా సెర్చ్ చేస్తున్నావు, లోయర్ కేసులో సెర్చ్ చేస్తున్నావు. నో ప్రాబ్లం, మీరు లోయర్ కేస్ అయినా అప్పర్ కేస్ అయినా ఇగ్నోర్ చేయడానికి ఐ అనేటువంటి ఆప్షన్ వాడాలి. ఆప్షన్ ఏమేంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఇగ్నోర్ ద కేస్. ఇగ్నోర్ ద కేస్ అంటే ఏంటి మీనింగ్? వెదర్ ఇట్ ఈస్ ఇన్ అప్పర్ కేస్ ఆర్ ఇన్ లోయర్ కేస్, నో ప్రాబ్లం. వెదర్ ఇట్ ఈస్ ఇన్ అప్పర్ కేస్ ఆర్ ఇన్ లోయర్ కేస్, ఇగ్నోర్ ద కేస్, ఎంటర్. ఆర్ ఏబుల్ టు సీ? ఇప్పుడు ఫిల్టర్ అయిందా డేటా? ఎస్. నువ్వు అప్పర్ కేసులో ఇచ్చినా లోయర్ కేసు ఇచ్చినా నేను అది అప్పర్ కేసా లోయర్ కేసా నేను పట్టించుకోను, నేను సెర్చ్ చేస్తాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఐ ఇగ్నోర్ ద కేస్. ఆ కేసుని ఇగ్నోర్ చేసి నాకు డేటాను సెర్చ్ చేయమని. ఎన్ని లైన్స్లో ఉంటే అన్ని లైన్స్లో డేటా నీకు డిస్ప్లే అవుతుంది. హోప్ యూ అండర్స్టూడ్ ఐ. ఎస్ ఆర్ నో? క్లియర్? ఫైన్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది గైస్. క్యాట్ పాడ్ డాట్ యామెల్, దిస్ ఇస్ ద యామెల్. ఓకే, విఐ ఈ పాడ్ డాట్ యామెల్లో నేను ఏం చేస్తానంటే, గో టు ఇన్సర్ట్ మోడ్. ఇంటెన్షనల్గా నేను ఎర్రర్ అనేటువంటి స్ట్రింగ్ యాడ్ చేశాను, ఎస్కేప్ రైట్ అండ్ క్విట్. ఇప్పుడు క్యాట్ పాడ్ డాట్ యామెల్లో ఎర్రర్ ఉంది చూసారా, క్యాట్ పాడ్ డాట్ యామెల్లో ఎర్రర్ ఉంది. అలానే క్యాట్ ఎర్రర్ డాట్ లాగ్లో కూడా చాలా ఎర్రర్స్ ఉన్నాయి చూడండి, చాలా ఎర్రర్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, ఎర్రర్ అనేసి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ప్రజెంట్ చాలా ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, చాలా ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, చాలా ఫైల్స్ ఉన్నాయి. మెనీ ఫైల్స్ ఆర్ దేర్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఒక స్ట్రింగ్ అని సెర్చ్ చేయమన్నాడు. ఏ ప్రశాంత్, ఎర్రర్ అనేటువంటి స్ట్రింగ్ ఈ ఫైల్స్లో ఎక్కడ ఉందో చూడమన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక్కొక్క దాంట్లో మనం ఓపెన్ చేసి చెక్ చేయలేం కదా. గ్రెప్ ఏం సెర్చ్ చేయమన్నాడు, అది అప్పర్ కేస్ అయినా లోయర్ కేస్ అయినా మనల్ని సెర్చ్ చేయమంది ఎర్రర్ ఎక్కడ ఉందో చూడమన్నాడు. అన్ని ఫైల్స్ మీద వెరిఫై చేయమన్నాడు, ఆల్ ఫైల్స్ మీద. ఓకే, ఆల్ ఫైల్స్ మీద వెరిఫై చేయమన్నాడు. ఓకే, ఆ ఫైల్స్ అన్నిటిని లిస్ట్ చేయమన్నాడు. ఎల్లని ఇచ్చారంటే లిస్ట్ చేయమని. అన్ని ఫైల్స్, ఏ ఫైల్స్ మనకు తెలియదు అన్నప్పుడు మీరు స్టార్ ఇచ్చేసేయండి. ఎంటర్ కొట్టారంటే చూడండి, ల్యాప్టాప్ డైరెక్టరీ కాబట్టి చెక్ చేయలేదు, ఇవన్నీ చెక్ చేయలేదు. కానీ ఇక్కడ చూసారా, ఎర్రర్ డాట్ లాగ్లో ఎర్రర్ అని ఉంది, పాడ్ డాట్ యామెల్లో కూడా ఎర్రర్ అని ఉంది. అది గైస్ క్లియర్ అబౌట్ దిస్ కమాండ్. అర్థమైందా మీకు? ఎర్రర్ డాట్ లాగ్లో ఎందుకని ఇక్కడ నేమ్స్ డాట్ ఈ రాలేదు, న్యూ డాట్ టెక్స్ట్ రాలేదు, నేమ్స్ డాట్ టెక్స్ట్ రాలేదు, డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ ఎందుకు రాలేదు, ఎందుకు ఇక్కడ చూపించలేదంటే ఆ ఎర్రర్ అనేటువంటి కీవర్డ్ ఈ ఫైల్లో ఉంది, ఈ ఎర్రర్ అనేటువంటి కీవర్డ్ ఈ ఫైల్లో ఉంది. అప్పుడు మనం ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు మీరు అప్పుడు ఈ ఫైల్ని మీరు ఓపెన్ చేసుకొని వెరిఫై చేస్తారు. ప్రతి ఫైల్ని చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఏదైతే ప్యాటర్న్ సెర్చ్ చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే ప్యాటర్న్ సెర్చ్ చేయాలనుకుంటున్నావో ఆ ప్యాటర్న్ అవైలబిలిటీలో ఉందా లేదా, ఏ ఫైల్ అవైలబిలిటీలో ఉంది అనేది మనం చూడొచ్చు. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్.
ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ 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 ఓకే ఐ వాంట్ టు సర్చ్ ఐ వాంట్ గ్రెప్ ఐఫన్ ఐ ఓకే ఐ వాంట్ టు సర్చ్ అథెంటికేషన్ ఐ వాంట్ టు సర్చ్ అథెంటికేషన్ ఈ ప్యాటర్న్ ఎక్కడైనా మ్యాచ్ అయితే ఎక్కడ ఎర్రర్ డాట్ లాగ్లో ఉంటే నాకు చూపించాలి. చూడండి ఈ స్ట్రింగ్ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో సబ్ స్ట్రింగ్ అయినా కానీ నాకు మ్యాచ్ అయినటువంటి లొకేషన్స్ అన్నిట్లో చూపించింది. ఓకే అది అప్పర్ కేసులో ఉన్నా చూడండి అప్పర్ కేసులో ఉన్నా వచ్చింది ఎందుకని ఐఫోన్ ఐ యూస్ చేశాను కాబట్టి. కానీ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏవైతే మ్యాచ్డ్ ఎక్కడైతే మ్యాచ్ అయిందో ఆ లైన్ నెంబర్లు కావాలంటే మీకు ఎన్ వాడండి గైస్. ఎన్ యూస్ చేశారంటే ఇక్కడ ఎన్ యూస్ చేశారంటే గ్రెప్తో పాటు ఫస్ట్ లైన్లో మ్యాచ్ అయింది, 9th లైన్లో మ్యాచ్ అయింది, 12th లైన్లో మ్యాచ్ అయింది, 23 లైన్లో మ్యాచ్ అయింది, 95 లైన్లో కూడా మ్యాచ్ అయింది. ఇలా మీకు లైన్ నెంబర్స్ కూడా కావాలని అంటే ఆ లైన్ నెంబర్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఓన్లీ ఇవి మ్యాచ్డ్ లైన్సే. ఎక్కడైతే అథెంటికేషన్ మ్యాచ్ కాకుండా ఉంటుందో ఆ లైన్ నెంబర్స్ కావాలి నాకు. ఎక్కడైతే అథెంటికేషన్ అని లేకుండా ఉంటుందో అంటే అదర్ దాన్ దిస్ లైన్స్ వేరే లైన్స్లో లేదు కదా డేటా, ఆ లైన్స్ డేటా నీకు కావాలనంటే ఐఫన్ ఎన్ ప్లేస్లో యూనిట్ పాస్ ద బి అని ఇచ్చారంటే చూడండి ఎక్కడైతే లైన్స్ నీకు మ్యాచ్ కాలేదో ఆ డేటా డిస్ప్లే అవుతుంది. ఏవైతే లైన్స్ నీకు మ్యాచ్ కాలేదో అథెంటికేషన్ లేకుండా ఉన్నటువంటి లైన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి గైస్. అండ్ వన్ మోర్ ఆప్షన్ లెట్ మీ ట్రై టు డిస్కస్. ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఒక రిక్వైర్మెంట్ వచ్చింది క్యాట్ ఐఫోన్ ఎన్ ఎర్రర్ డాట్ లాగ్ ఒక రిక్వైర్మెంట్ డెవలపర్ ఏదో సమ్ ఇష్యూ వచ్చింది. ఇన్వెంటరీ సర్వీసు ఈస్ నాట్ రెస్పాండింగ్, దిస్ స్ట్రింగ్ ఈస్ నాట్ రెస్పాండింగ్, అంటే ఇక్కడ ఇది ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఎర్రర్. దీన్ని సెర్చ్ చేయమన్నాడు. ఎస్ ఐ కాపీడ్ వర్క్ హైలైట్ చేసిన కాపీ అయిపోద్ది. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ చూడండి గ్రెప్ వాట్ యూ వాంట్ టు సర్చ్ గ్రెప్ ఓకే ఐ వాంట్ టు సర్చ్ ఐఫోన్ ఐ అంటే ఇగ్నోర్ ద కేస్, ఐ వాంట్ టు సర్చ్ ది స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ అని సెర్చ్ చేయాలి. ఎక్కడ వేర్ ఐ నీడ్ టు సర్చ్ ఎర్రర్ డాట్ లాగ్ ఫైల్లో సెర్చ్ చేయాలి. చాలా లొకేషన్స్లో ఉంది ఇది, చాలా లొకేషన్స్లో ఉంది. ఓకే ఇలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే 502 సెర్చ్ చేద్దాం. ఓకే బ్యాడ్ గేట్వేను ఓకే లేదు సంథింగ్ 502 ఓకే దిస్ ఈస్ ద ఎర్రర్ కోడ్స్ మీకు తర్వాత వస్తాయి. ఓకే ఒక్క లైన్లోనే ఉంది చూడండి. గ్రెప్ ఒక్క లైన్లోనే ఉంది ఎర్రర్ కోడ్ 502 అని. మీరు కావాలంటే ఏ లైన్లో ఉందో చూడాలంటే జస్ట్ ఎన్ అని ఇచ్చారంటే లైన్ నెంబర్ 10లో ఉంది. లైన్ నెంబర్ 10లో 502 ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? క్యాట్ ఐఫోన్ ఎన్ ఎర్రర్ డాట్ లాగ్ అని ఇచ్చారంటే లైన్ నెంబర్ 10లో 502 ఉంది. లైన్ నెంబర్ 10లో 502 ఆర్ఎవల్సి లైన్ నెంబర్ 10లో మనం ఫిల్టర్ చేసాం. అతను అడిగింది 502 లాగ్లో ఉందా లేదా? ఎస్ వీ హ్యావ్ 502 లైన్ నెంబర్ 10లో ఉంది. కానీ అతని రిక్వైర్మెంట్ ఏంటంటే ఓకే ఎర్రర్ అక్కరైంది ఫైన్, ఏ లైన్లో అయితే నాకు అక్కరైందో దానికన్నా ముందు అంటే 10th లైన్ కన్నా ముందు ఒక 5 లైన్స్ ఎర్రర్ నాకు చూపించు. అంటే ఈ ఎర్రర్ రాకముందు అప్లికేషన్ బిహేవియర్ ఎలా ఉందో నేను చెక్ చేస్తానని అడుగుతాడు. ఎప్పుడు కూడా మీరు గ్రెప్ కమాండ్ అప్లై చేసేటప్పుడు నేను ఏదైతే కమాండ్ ఇస్తానో ఆ కమాండ్ యాస్టీస్గా మీ ట్రబుల్ షూటింగ్లో వాడండి. ఎందుకంటే మేము ప్రొడక్షన్లో సిమిలర్గా యూస్ చేస్తుంటాం. ఓకే ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 502 అక్కరైంది నాకు అర్థం అవుతుంది. ఇక్కడ ఉంది లైన్ నెంబర్ 10లో సో ఓకే 10:15కి అక్కరైంది. కానీ ఈ లైన్ నెంబర్ 10 కన్నా ముందు ఒక 5 లైన్స్ కావాలా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కడ కావాలా, ఎక్కడైతే ఎర్రర్ అక్కర అవుద్దో దానికన్నా ముందు బిఫోర్ ఐ వాంట్ 5 లైన్స్ ఆఫ్ డేటా, లేదు 10 లైన్స్ కావాలా 10 ఐ వాంట్ 20 లైన్స్ డేటా 20, లేదు 6 లైన్స్ ఆఫ్ డేటా 6. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 5 లైన్స్ ఆఫ్ డేటా. బిఫోర్ 5 లైన్స్ ఎంటర్ కొట్టారంటే మీరు చూడండి ఈ లైన్లో ఎర్రర్ వచ్చింది, కానీ ముందు లైన్స్ కూడా ఒక 5 లైన్స్ డిస్ప్లే అయినాయి. చూసారా? ఎందుకని? ఎక్కడైతే నీకు ఎర్రర్ అక్కర అవుతుందో ఈ ముందు లైన్స్ కూడా నీ డెవలపర్కి మీరు చూపించారంటే అతను ట్రబుల్ షూట్ చేయడం ఈజీ అయిపోద్ది. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఎస్ ఆ బిఫోర్ ఒక 5 లైన్స్ కానీ మీరు డేటాని డిస్ప్లే చేశారంటే అతనికి ఇష్యూ అక్కర అవుద్ది. సరే సో ఇష్యూ వచ్చింది, అప్లికేషన్ ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలంటే ఏం కావాలా? ఆఫ్టర్ 5 లైన్స్ కావాలా. బి ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఏ ఇవ్వండి. అంటే ఎక్కడైతే ఈ స్ట్రింగ్ మ్యాచ్ అవుతుందో దాని తర్వాత 5 లైన్స్ కావాలి. ఎన్ని దిక్కులు మ్యాచ్ అయినా ప్రాబ్లం లేదు, ఎక్కడ మ్యాచ్ అయినా దాని తర్వాత 5 లైన్స్ డిస్ప్లే అవ్వాలి. ఎంటర్. చూడండి చూసారా? 10 తర్వాత మళ్ళీ ఒక 5 లైన్స్ డేటా వచ్చింది. ఏ అంటే ఆఫ్టరు, బి అంటే బిఫోర్, బి అంటే
బిఫోర్, ఏ అంటే ఆఫ్టరు, బి అంటే బిఫోర్. ఇలా లేదు, ఐ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ ఆఫ్టర్ బిఫోర్. ఇప్పుడు నాకు లైన్ నెంబర్ 10లో ఇష్యూ ఉంది, నాకు బిఫోర్ ఒక 5 లైన్స్, ఆఫ్టర్ ఒక 5 లైన్స్ ఒకేసారి కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, బిఫోర్ ఒక 5 లైన్స్, ఆఫ్టర్ ఒక 5 లైన్స్ కావాలి కాబట్టి మీరు సి వాడండి. ఏ వాడద్దు, బి వాడద్దు. సి 5 అని ఇచ్చారంటే బిఫోర్ 5 లైన్స్. చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చిన తర్వాత బిఫోర్ ఒక 5 లైన్స్ ఇచ్చావు, ఆఫ్టర్ ఒక 5 లైన్స్ ఇచ్చావు. ఆఫ్టర్ ఇష్యూ వచ్చిన తర్వాత ఒక 5 లైన్స్ ఇచ్చావు. అప్పుడు ఏమైంది, వాట్ విల్ హ్యాపెన్, వాట్ విల్ హ్యాపెన్, అప్పుడు అతను ట్రబుల్ షూట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, 5 లైన్స్ బిఫోర్లో ఏముంది స్టేటస్, 5 లైన్స్ తర్వాత ఏముంది, ఇక్కడ ఇష్యూ వచ్చింది, ఇష్యూ రాకముందు అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇష్యూ వచ్చిన తర్వాత అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై. గ్రెప్ అంటే వరకే సెర్చ్ చేయడం ఒకటే కాదు. ఓకే, ఇటువంటి కేసెస్ మీరు వర్కింగ్లో ఫేస్ చేయొచ్చు. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ లెట్ మీ ట్రై టు టెల్ యూ. క్యాట్ ఎర్రర్ డాట్ లాగ్, ఈ లాగ్లో ఓకే లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. క్యాట్ ఐఫోన్ ఎర్రర్ డాట్ లాగ్, ఎస్ మెనీ లైన్స్ ఆఫ్ డేటా ఉంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ప్రశాంత్ కెన్ యూ ప్లీజ్ సర్చ్ ఏపీఐ గేట్వే, కెన్ యూ ప్లీజ్ సర్చ్ ఏపీఐ గేట్వే, ఎస్ ఐ కెన్ సర్చ్ ఇట్ ఏపీఐ గేట్వే. అండ్ కెన్ యూ ప్లీజ్ సర్చ్ రిపోర్టింగ్ మైక్రో సర్వీస్ ఆల్సో. ఈ 2 సర్వీసులు లాగ్లో ఉన్నాయా లేదా వెరిఫై చేయమన్నాడు. అంటే నేను ఇక్కడ ఇస్తున్నా అంటే ఈ డేటా నాకు లాగ్ వచ్చింది కాబట్టి మీరు వేరే ఫైల్ తీసుకుంటే ఆ ఫైల్లో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ రెండింటిని సెర్చ్ చేయమన్నాడు. మన వాళ్ళు ఏం చేస్తారు, మన కోర్సులో డిస్కస్ చేస్తుంటాం కదా, ఏదో సిఐసిడి పైప్ లైన్ ఇంటిగ్రేట్ చేస్తే ప్రాజెక్ట్ అయిపోదు. ఇవన్నీ నువ్వు వర్కింగ్లో ట్రబుల్ షూటింగ్ అంతా తెలుసుకొని ఉండాలి. గ్రెప్ ఐఫన్ ఐ, గ్రెప్ ఐఫన్ ఐ, దెన్ ఆ స్ట్రింగ్ ఇస్తాడు. ఫస్ట్ స్ట్రింగ్ సెర్చ్ చేయమన్నాడు, ఎక్కడ ఎర్ర డాట్ లాగ్లో ఎక్కడ ఉందో వచ్చింది. తర్వాత స్ట్రింగ్ సెర్చ్ చేయమన్నాడు కాబట్టి ఈ స్ట్రింగ్ను కూడా కాపీ చేస్తారు. మళ్ళా గ్రెప్ ఐఫన్ ఐ ఇగ్నోర్ ద కేస్, ఇగ్నోర్ ద కేస్, ఇక్కడ మళ్ళా ఆ స్ట్రింగ్ ఇస్తాడు, ఈ స్ట్రింగ్ ఇస్తాడు. దాని తర్వాత మీరు ఏం చేస్తారు, ఏ ఫైల్లో సెర్చ్ చేయమన్నారో ఆ ఫైల్లో మీరు చూసారా, 2 డేటా ఉంది, 2 డేటా చాలా లొకేషన్స్లో ఉంది. ఏది ఏపీఐ గేట్వే కానీ రిపోర్టింగ్ సర్వీస్ కానీ. కానీ అతను ఏం చెప్పాడు, ఈ రెండు ప్యాటర్న్ నాట్ ఆర్ 2 or 3 స్ట్రింగ్స్ ఆ లాగ్లో ఉన్నాయో లేదో వెరిఫై చేయమన్నాడు. ఒకేసారి వెరిఫై చేయలేమా, 1 by 1 వెరిఫై చేయాలా? ఇప్పుడు ఒక కమాండ్ రన్ చేసి ఒక కమాండ్ రన్ చేసి అలా వెరిఫై చేయాలా? అవసరం లేదు. గ్రెప్ ఐఫన్ ఐ ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నావు, ఈదర్, ఈ అంటే ఈదర్, ఈదర్ ఐ వాంట్ టు సర్చ్ ఏపీఐ గేట్వే, ఐ వాంట్ టు సర్చ్ ఈదర్ ఏపీఐ గేట్వే ఆర్ ఆర్ పైప్ సింబల్ ఆర్ ఐ వాంట్ టు సర్చ్ రిపోర్టింగ్ సర్వీస్. ఇంకా మీరు ఏమైనా సెర్చ్ చేసుకోవాలనుకున్నా యూ కెన్ పేస్ట్ ఇట్, ఐ వాంట్ టు సర్చ్ రిపోర్టింగ్ సర్వీస్ ఆల్సో. ఏ ఫైల్ మీద, ఎర్రర్ డాట్ లాగ్ ఫైల్ మీద. ఎంటర్, ఆర్ ఏబుల్ టు సీ. రెండు సెర్చ్ చేసింది ఒకేసారి చూసారా, ఏపీఐ గేట్వే రిపోర్టింగ్ సర్వీస్ ఎక్కడైతే మ్యాచ్ అవుద్దో ఒకేసారి వస్తుంది. అప్పుడు మీరు ఏ ఆప్షన్ వాడాలా, ఈదర్ 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 ఏపీఐ గేట్వే ఆర్ రిపోర్టింగ్ సర్వీస్. లేదు కొన్నిసార్లు ఏం చేస్తారు, స్టేటస్ కోడ్ సెర్చ్ చేయమంటారు మనల్ని. ఓకే, కోడ్లో సక్సెస్ కోడ్ 200 ఉందా లేదా, ఈ లాగ్లో ఎక్కడైనా మీకు 200 డిస్ప్లే అయిందా, ఓకే, లేదంటే ఓకే 300 కోడ్ డిస్ప్లే అయిందా, 300 కోడ్, లేదు 500 ఇంటర్నల్ సర్వర్కి సంబంధించి 500 కోడ్స్ ఏమైనా డిస్ప్లే అయినాయా, 400 కోడ్స్ ఏమైనా డిస్ప్లే అయినాయా అంటే అవన్నీ డిస్ప్లే అవుతాయి. ఎక్కడైతే ఆ కోడ్స్ మ్యాచ్ అవుతాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. క్లియర్ గైస్? ఎస్. ఇంకా గ్రాఫ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మెయిన్ పాయింట్స్ అన్ని మీకు టచ్ చేశాను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. LSIF and LRTH, here we have files and directories guys. Cat names.txt, cat names.txt, let me clear the screen. Cat names.txt, okay. ఇన్ని వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్. క్యారెక్టర్ అంటే ఏంటి, హెచ్ ఒక క్యారెక్టర్, ఏ ఒక క్యారెక్టర్, ఆర్ ఒక క్యారెక్టర్, ఓకే, ఈ ఒక క్యారెక్టర్, ఈ ఒక క్యారెక్టర్, ఎన్ని క్యారెక్టర్స్, వర్డ్స్, లైన్స్, లైన్ ఎన్ని లైన్స్ డేటా ఉంది ఇక్కడ తెలుసుకోవాలంటే WC అని ఇచ్చేసి ఎంటర్ కొట్టారంటే, సారీ Ctrl+C కొట్టండి ఏదైనా మీరు మిస్టేక్ టైప్ చేసినప్పుడు. క్లియర్ ద స్క్రీన్. క్యాట్ నేమ్స్ డాట్ సారీ క్యాట్ ఫైల్ నేమ్ ఏంటి, నేమ్స్.txt. WC నేమ్స్.txt అని ఇచ్చారంటే, నేమ్స్.txt ఫైల్ నేమ్ ఇచ్చారంటే హియర్ ఇట్ విల్ షో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, సారీ నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్. ఫస్ట్ వచ్చేది మీకు ఏంటి, నెంబర్ ఆఫ్ లైన్స్, ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా ఉంది ఇక్కడ చూడండి, ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా ఉంది, 7 లైన్స్, అందుకని 7 వచ్చింది. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 1 వర్డ్, 1 వర్డ్, 2 వర్డ్, 3 వర్డ్, ఇలా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 7 వర్డ్స్ ఉన్నాయి.
ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక్కొక్క క్యారెక్టర్ లెక్కేసుకోండి మీరు. ఒక్కొక్క క్యారెక్టర్ లెక్కేస్తే యూ విల్ సీ ద 50 క్యారెక్టర్స్. డబ్ల్యూసీ కమాండ్ ఏం చేస్తే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, సారీ ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మీకు కన్సోల్లో డిస్ప్లే చేస్తుంది. లేదా ఐ వాంట్ ఓన్లీ లైన్స్, డబ్ల్యూసీ ఓన్లీ లైన్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. ఏ ఫైల్లో? నేమ్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఓన్లీ లైన్స్ వస్తాయి. లేదు ఐ వాంట్ టు సీ లైన్స్తో పాటు వర్డ్స్ కూడా ఎన్ని ఉన్నాయో చూడాలి, ఇలా చూడొచ్చు. లేదు ఐ వాంట్ టు సీ క్యారెక్టర్స్ ఆల్సో, ఇలా చూడొచ్చు. లేదు ఓన్లీ క్యారెక్టర్సే చూడాలి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని ఇలా చూడొచ్చు. మిక్స్డ్ పాస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డబ్ల్యూసీ కమాండ్. మీకు సిచ్యువేషన్ బట్టి మీరు డబ్ల్యూసీ కమాండ్ని మనం షెల్ స్క్రిప్ట్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. క్లియర్ గైస్? టుడే we discussed about ls, vi, cat, tag, cp, move, tail, head, sort, grep, wc. ఈ వీడియోస్ మీకు మార్నింగ్, ఈరోజు మనం ఏదైతే క్లాస్ డిస్కస్ చేసామో మార్నింగ్ 9 o'clock కల్లా ఇక్కడ మన ప్లేలిస్ట్లో ఇక్కడ వీడియోస్కి వచ్చినా కానీ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడికి మీకు అప్లోడ్ అయిపోద్ది గైస్. డే 3 అని వస్తుంది. డే 3 వీడియో ఉంటుంది. ప్లీజ్ గో త్రూ దట్. ప్లీజ్ గో త్రూ దట్. మీకు రికార్డింగ్ అవైలబిలిటీ ఉంటుంది. టెక్నికల్ డిస్కషన్ పార్ట్ ఈస్ ఓవర్. నా సైడ్ నుంచి మీరు క్లాస్ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ లేకొచ్చి ఓకే గో టు ఇన్స్టెన్సెస్ లేకొచ్చి ఓకే ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టెన్స్ స్టేట్ వచ్చి స్టాప్డ్ స్టేట్లో పెట్టుకోండి. రేపు మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ హిస్టరీ మొత్తం మన బ్యాక్గ్రౌండ్లో ఆ ఈబీఎస్ వాల్యూమ్లో ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మీరు స్టాప్డ్ స్టేట్లో పెట్టుకోండి. ఓకే ఫైన్. ఓకే నేను ఎందుకు స్టాప్ చేయలేదనంటే ఇంకా కొంతమంది డౌట్స్ అడుగుతారు కాబట్టి ఓకే డౌట్స్ అడుగుతారు కాబట్టి నేను ఇంకా స్టాప్ చేయలేదు. వాళ్ళకి లైవ్లో ఆ డౌట్స్ని మనం చూపించాలి కాబట్టి. ఎస్, మీకు ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే అక్కడ రేజ్ హ్యాండ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. రేజ్ హ్యాండ్ అని ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్. మీరు ఇంతవరకు ఇంకా ఎవరైతే పేమెంట్ చేసుకోలేదో కొంతమంది శాలరీ క్రెడిట్ అవ్వలేదని ఫస్ట్ వరకు రిక్వెస్ట్ చేశారు. అందుకనేసి ప్రతి ఒక్కరికి మనం 27,000 టోటల్ 5 months కోర్స్ ఫీజ్ గైస్. యూనివర్సిటీస్కి మనం అకాడమిక్స్లో కూడా ఎంతో పే చేస్తుంటాం. లేదు ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటే మనం ఫ్రీగా చూస్తుంటాం. ఈరోజు కూడా మీకు ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చి ఉంటుంది. ఓకే బట్ ఎంటైర్ 5 months కోర్స్కి వీఆర్ ఛార్జింగ్ 27K. వీఆర్ గివింగ్ 2K డిస్కౌంట్ టుడే ఓన్లీ. వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ 25K ఓన్లీ. ప్రీవియస్ బ్యాచ్ ఏదైతే ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్కి ఎవరైతే ఎర్లీగా ఈరోజు పే చేసుకుంటారో మీకు ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ వస్తాయి, జాబ్ సైట్ యాక్సెస్, బ్లాగ్ సైట్ యాక్సెస్, 5 months లైవ్ సెషన్ అటెండ్ అవ్వచ్చు. ప్లస్ యూ విల్ గెట్ ద ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ ఆల్సో. కెరీర్ గైడెన్స్ ఆల్సో యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పే ఇట్. మీరు పేమెంట్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ మై నెంబర్ 9676831734. ఈ నెంబర్ పింక్ చేస్తే నేను పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను. పేమెంట్ డీటెయిల్స్ కావాలని నాకు పింక్ చేయండి, నేను పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను. బట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఫర్ ద డిస్కౌంట్. థ్యాంక్ యూ. ఎస్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్ గంగులయ్య, అక్కడ హ్యాండ్ రైస్ అని ఉంటుంది, హ్యాండ్ రైస్ చేయండి, నేను అన్మిట్ పర్మిషన్ ఇస్తాను 1 by 1. ఎస్ గంగులయ్య, ఐ గివ్ ఎన్ అన్మిట్ పర్మిషన్, యు ఆర్ నాట్ స్పీకింగ్. ఎస్ ఆర్ఆర్. హలో, ఐఎమ్ audible? ఎస్. నేను AWS అకౌంట్ ఒక 20 days బ్యాక్ క్రియేట్ చేశాను. అక్కడ క్రెడిట్స్ 0 క్రెడిట్స్ ఉన్నాయి. దాని తర్వాత యూస్ చేయలేదా మీరు? చేశాను, నేను EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను, వర్క్ చేశాను. అవి ఇన్స్టెన్సెస్ మీరు రన్నింగ్లోనే ఉండడం వల్ల క్రెడిట్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. లేదు, బిల్ వచ్చింది. బిల్లు అరౌండ్ నేను ఎప్పటికప్పుడు క్లోజ్ చేస్తూనే ఉన్నాను. మీరు ఇక్కడికి వెళ్ళండి, అకౌంట్ బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్లోకి. ఓకే, ఇప్పుడు మీరు ప్రాబ్లం ఏంటి? ఇన్స్టెన్స్ లాంచ్ చేయలేకపోతున్నారా? అదేం ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ మొన్న మీరు చూపించినప్పుడు అక్కడ క్రెడిట్స్ 100 ఇక్కడ క్రెడిట్స్ మీకు 100 $100. చూపిస్తుంది. మీరు ఒక EC2 మిషన్ కానీ ఒక్క సర్వర్ కానీ లాంచ్ చేస్తే 120కి వెళ్ళిపోద్ది ఇది విత్ ఇన్ 24 hours. ఇక్కడ నాకు 0 చూపిస్తుంది. అయిపోయినాయి మీ క్రెడిట్స్. హౌ కమ్? నేను ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాను, ఒక హాఫ్ అన్ బిల్స్కి అవర్. వెళ్ళండి, బిల్స్కి వెళ్తే చూపిస్తుంది మీకు. ఓకే, లేదనుకుంటే ఇలా స్క్రోల్ డౌన్ చేసినా మీకు దేనికి ఎంత అమౌంట్ మీకు అలాట్ అయింది ఇక్కడ చూడండి. మీకు $200 వచ్చాయా లేదా? ఇప్పుడు నేను ఒక EC2 మిషన్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు $20 వచ్చాయి. ఒక్క సర్వర్ క్రియేట్ చేసి డిలీట్ చేస్తే చాలు. మొన్న బడ్జెట్ క్రియేట్ చేయమని చెప్పాను, మీకు చెప్పాను, ఇది చెప్పలేదు కదా? ఓకే, ఇంకా మీకు డిస్కస్ చేయాలి. బడ్జెట్ క్రియేట్ చేశారంటే ఒక $20 వస్తుంది. RDS గురించి ఎక్స్ప్లోర్ చేశారంటే ఒక $20 వస్తుంది. ల్యాండా గురించి ఒక ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేసి వదిలేస్తే ఒక $20 వస్తుంది. బెడ్రాక్ ఏఐ సర్వీస్ ఒక్క సర్వీస్ కానీ బెడ్రాక్ గురించి ఒక్క రోజు ఎక్స్ప్లోర్ చేశారంటే ఒక 20 వస్తుంది. అప్పుడు 200 అవుతాయి.
ఇప్పటి వరకు నేను ఇది దిస్ ఈజ్ ఆల్సో మై న్యూ అకౌంట్. మీ బ్యాచ్ కోసం ఓ 10 డేస్ ముందు క్రియేట్ చేసి పెట్టినటువంటి అకౌంట్. ఎందుకంటే మీకు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అవన్నీ చెప్పడం కోసం నేను క్రియేట్ చేశాను. ఓకే. ఫైన్. థ్యాంక్ యూ. ఓకే. యా. మీరు చూడండి ఇక్కడ మీరు పేమెంట్స్లోకి వెళ్ళినా కానీ మీ బిల్స్ చూడండి. మీరు ఒక బిల్ జనరేట్ అయి ఉంటుంది కదా, యాహ్! ఎన్ని చూసాను. ఎన్ని డాలర్స్ మీకు బిల్ జనరేట్ అయిందో చూడండి. నేను ఉబుంటు మెషిన్ లాంచ్ చేశాను. అది టీ3 టైర్ డాట్ మైక్రో. ఓకే. దానికి కొంచెం చూపించింది. ఆల్మోస్ట్ 0.40 ఎంతో ఉంది ప్రెజెంట్ బిల్లు. అది ఎందుకొచ్చిందా? ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇఫ్ యూ గో టు హియర్ సపోర్ట్, ఓకే. మనం ఫ్రీ టైర్లో ఉంటాం కాబట్టి టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది మీకు ఇక్కడ. సపోర్ట్కి వెళ్ళండి. డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్ టీమ్తో ఒక కేస్ క్రియేట్ చేయండి. ఓకే. క్రియేట్ ఏ సపోర్ట్ కేస్. క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ ఒక సమ్ డిస్క్రిప్షన్ రాయండి, నో ప్రాబ్లం. ఇక్కడ సెండ్ కొట్టండి మెసేజ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా చేసిన తర్వాత యూఐ కొంచెం చేంజ్ అయింది. క్రియేట్ ఏ కేస్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. స్టార్ట్ న్యూ ఇంటరాక్షన్, క్రియేట్ ఏ కేస్. ఇక్కడ మీకు ఇష్యూ ఏదైతే ఉందో జీరో ఎందుకు చూపిస్తుందని అడిగి ఒక స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయండి. సబ్జెక్టు ఓకే, వై మై క్రెడిట్స్ షోయింగ్ జీరో. ఓకే, ఇలా ఇచ్చేసి ఆ స్క్రీన్ షాట్ ఏదైనా ఉంటే అటాచ్ చేయండి. అప్ టు 3 ఫైల్స్ వరకు చేయొచ్చు. కేస్ టైప్ ఇట్ ఈస్ బిల్లింగ్ రిలేటెడ్ ఇష్యూ, అకౌంట్ అండ్ బిల్లింగ్. సర్వీస్ టైప్ ఇట్ ఈస్ బిల్లింగ్ రిలేటెడ్ ఇష్యూ. ఓకే ఓకే. ఫైన్. ఇక్కడ మీరు డోంట్ సెలెక్ట్ వెబ్ అండ్ చాట్, సెలెక్ట్ ద ఫోన్. ఫోన్ కాల్ సెలెక్ట్ చేసుకొని మీరు యూఎస్ అయితే యూఎస్, ఇండియా అయితే ఇండియా సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే, మీ మొబైల్ నెంబర్ ఇచ్చారంటే దే విల్ కాల్ యూ. గివెన్ యువర్ మొబైల్ ఓకే. నెంబర్. గాట్ ఇట్. ఇక్కడ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఇక్కడ రాయండి. ఇక్కడ రాయండి ఇన్ఫర్మేషన్. అంటే నేను 20 డేస్ ముందే క్రియేట్ చేశాను, నేను లర్నింగ్ స్టేజ్లో ఉన్నాను, నేను స్టూడెంట్ అని డీటెయిల్డ్గా రాయండి. ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టారంటే ఫ్రీ టైర్లో కూడా మీకు మీకు కాల్ వస్తుంది వాళ్ళ నుంచి. అప్పుడు మీరు చెప్పండి, ఓకే. నేను నేర్చుకుంటున్నాను, ఎక్స్ప్లోర్ అవుతున్నాను, నాకు క్రెడిట్స్ జీరో చూపిస్తుంది, ఎక్కడికి వెళ్ళి చెక్ చేయాలంటే అప్పుడు చూపిస్తారు. డోంట్ సెలెక్ట్ ఓకే. చాట్, వెబ్, దీంతో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కమ్యూనికేషన్. బెటర్ టు సెలెక్ట్ ఫోన్. ఓకే. అండ్ వన్ లాస్ట్ క్వెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 5,000 2,000 బిల్ వచ్చింది. సో అది ఆ క్రెడిట్ కార్డ్ నుంచి ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిద్దా అంటే మీరు ఆటోపే ఎనేబుల్ చేస్తుంటే డిస్కనెక్ట్ అవుతుంది, ఆటోపే డిసేబుల్ చేస్తుంటే అవ్వదు. మీరు ఓకే. మొన్న ఫోన్పే చేశారు ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్పేలో మీకు అక్కడ ఆటోపే 15,000కి సెట్ అయి ఉంటుంది. మీరు అకౌంట్ క్రియేట్ అయిన కొన్ని రోజులకి మీరు దాన్ని డిసేబుల్ చేశారంటే ఆటోమేటిక్గా కట్ అవ్వదు. ఈవెన్ దో మీకు వాళ్ళు డిడక్ట్ చేసిన ₹1,000 బిల్ క్రియేట్ అయింది, ₹1,000 మీకు కట్ అయినా మీరు మీరు ఇలా కనెక్ట్ అయ్యి నేను ఇంక నుంచి ఎక్స్ప్లోర్ అవ్వను, నేను ఫ్రీ టైర్ నాకు తెలియదు అది ఎక్స్ప్లోర్ చేయడం అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు కేసు రేస్ చేసి అమౌంట్ను కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫ్రీ ప్లాన్లో ఓకే. ఉంటారు కాబట్టి అన్ని ఇన్స్టెన్సెస్ చూపించదు. ఇక్కడ మీకు అప్గ్రేడ్ ఉంటుంది యాక్చువల్గా. అప్గ్రేడ్ టు ఓకే. పెయిడ్ ప్లాన్ అని నేను దాన్ని చేసేసాను. దీన్ని మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ అప్గ్రేడ్ చూపిస్తుంది. ఓకే. గాట్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే. యా. లేదు మీరు బిల్ పే చేస్తానంటే పే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ మోర్ బ్యాలెన్స్ యూ కెన్ పే ఇట్. నో, నో, నాట్ ఎట్ ఆల్. దెన్ వీ నీడ్ టు యూస్ బెస్ట్ వేలో క్రెడిట్స్ యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బ్యాచ్లో డాకర్ అయిపోయింది, క్యూబర్నెటీస్ స్టార్ట్ అవుతున్నప్పుడు మాకు ఎక్కువ క్రెడిట్స్ లాస్ అవుతుంటాయి. ఎందుకంటే మాస్టర్ మిషన్ ఆ! ఇది నాకు ఐడియా ఉండింది. అంటే మనం ఇన్‌స్టాన్సెస్ లాంచ్ చేసి వదిలేస్తే బిల్ వస్తదని. సో, అప్పటికి నేను మాక్సిమం పర్ డే ఒక హాఫ్ అన్ అవర్ అలా యూజ్ చేసి ఇన్‌స్టాన్స్ వెంటనే నాట్ ఓన్లీ టెర్మినేట్. ఇన్స్టెన్సెస్, మీరు డేటాబేస్ క్రియేట్ చేసిన నో, నో, నో. ఎలాస్టిక్. ఓన్లీ ఇన్‌స్టాన్సెస్ మాత్రం. యాన్సిబుల్ ప్రాక్టీస్ కోసం అది ఓపెన్ చేశాను. బట్ నాట్ షూర్. ఓకే. ఐ విల్ హావ్ టు ఎక్స్‌ప్లోర్ దట్. ఓకే. థాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. హలో. ఎస్ గంగులే. ప్రశాంత్ గారు, ఇప్పుడు మనం స్పెసిఫిక్ ఫైల్ సైజ్ కనుక్కోవాలంటే కమాండ్ ఏ వాడతారు? స్పెసిఫిక్ ఫైల్ సైజ్ ఇక్కడే మీకు వస్తుంది కదా, ఎల్ఎస్ఐ పని ఎలా చేయొచ్చు. ఆ ఫైల్ నేమ్ ఏంటి, డెమో.txt అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డెమో.txt. ఇక్కడే మీకు ఆ ఫైల్ సైజ్ వస్తుంది కదా ఎంత ఉందో. లేదనుకుంటే డిస్క్ ఫ్రీ -th అంటే ఎంటైర్ డిస్క్ వస్తుంది, పార్టీషన్స్ ఏదైనా ఉంటాయి. లేదా స్పెసిఫిక్ ఫైల్ కావాలంటే ఈ ఫైల్కి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫైల్లో ఎక్కువ డేటా లేదు. ఇక్కడ ఉంది చూడండి 9.2 KB. ఎల్ఎస్ఐ పని ఎలా th ఎర్రర్ డాట్ లాగ్ అని ఇస్తే ఆ ఫైల్ సైజ్ వస్తుంది మీకు. దిస్ ఇస్ ద ఫైల్ సైజ్. ఈ కాలం డిస్ప్లే చేయాలంటే టాక్ కమాండ్ రన్ చేయాలి. మీరు సిలబస్ అది పెడతా అన్నారు, మళ్ళీ పెట్టలేదు. పెడతారా? KKDevOps.com లో ఉంది కదండి. ఏమండి? ఏంది మీరు సిలబస్ అదే డైరెక్ట్ కంటెంట్, కోర్స్ కంటెంట్. ఇక్కడ ఉంది కదండి, డెమోలో చెప్పాను కదా. లైనక్స్లో ఏమేమి కవర్ అవుతాయి, ఏ కమాండ్స్. ఇక్కడ 100+ కమాండ్స్ ఓవరాల్ అని ఇచ్చుంటాను కానీ 1 వీక్ పైన లైనక్స్ ఉంటుంది. షెల్ స్క్రిప్టింగ్ సంబంధించి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CI/CDకి సంబంధించి జెన్కిన్స్,
ఓకే, డాకర్ ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటీస్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్ క్యూబర్నెటీస్కి సంబంధించి. ఓకే, హెల్మ్ చార్ట్స్ సెక్యూరిటీ సంబంధించి అన్నీ ఉంటాయి. ఓకే, ఎక్సెప్ట్ ఏ యాప్స్ వరకు అప్డేట్ చేయలేదు ఇక్కడ అంతే. ఫైన్, నెక్స్ట్ ఎనీ అదర్ డౌట్స్ జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్ గైస్. ఓకే, ఎస్, 1 hour 15 minutes to 1.5 hour, కొన్నిసార్లు ప్లస్ ఆర్ -10 minutes ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద కాన్సెప్ట్, టైం ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా 1.5 hour అనేది ఏమి ఉండదు. బట్ సెషన్ మాత్రం 7:30కి స్టార్ట్ అవుతుంది. సెషన్ మాత్రం మీకు 7:30 PM మీ బ్యాచ్ మొత్తం. ఓకే ఓకే, ఆల్ రైట్, హోప్ యూ ఎంజాయ్డ్ టుడేస్ సెషన్. విల్ ట్రై టు connect tomorrow, same time, same link. If you are not yet registered to get the 2000 discount, please ping me through WhatsApp. I will share the payment details. If you have credit card also, you can convert to EMI. Good night. Thank you. Bye bye.